త్రియక దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి దేవుని వాక్యముకు వెళ్దాం. ఈ దేవుని వాక్యంలో త్రియక దేవుడు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మన అందరితో ఉండి ఏదైతే ఈరోజు వర్తమానం దేవుడు మనకు ఇచ్చినారో అది మనకు అర్థమయ్యి జీవితంలో గైకొని దాన్ని పాటించి మన జీవితంలో రోజువారీ జీవితంలో దానే అలవాటుగా చేసుకుని బతకాలని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుందాం. ఆమేన్. మన అందరికీ 10 కట్టడలు తెలుసు. 10 కమాండ్మెంట్స్ తెలుసు కదా, వినింటాం. 10 కమాండ్మెంట్స్ వినింటాం కదా, విన్నాం కదా. పాత నిబంధనలో ఓల్డ్ టెస్టమెంట్లో 10 కమాండ్స్మెంట్ వినింటాము. తర్వాత దాని ఏం ఆలోచించండి, వీడు పడితే ఏం పర్లేదు. ఇక్కడ చూడండి, వినండి. 10 కమాండ్మెంట్స్ 10 కట్టడలు అనేది మన పాత నిబంధన గ్రంథంలో విన్నాం. పాత నిబంధన గ్రంథంలో అందరూ వినింటాము. దాన్ని బేస్ చేసుకుని ప్రవక్తలు తర్వాత కొత్త నిబంధనలు రాసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ 10 కట్టడలను 10 ఆజ్ఞలను 10 కమాండ్మెంట్స్ను అక్కడక్కడ టచ్ చేసి మాట్లాడింటారన్నమాట. ఈరోజు మనం వివాహం అనే ఈ ఒక అంశంలో చాలా విషయములు మాట్లాడబోతున్నాము. ఈ వివాహం అంటే మన అందరికీ తెలుసు, మ్యారేజ్ అంటాం, పెండ్లి అంటాం కదా. సో వివాహం అంటే తెలుసు కదా మీకు తెలుసు, నేనే నేర్చుకున్నాను కొత్తగా. ఈ అంశంలో చాలా విషయములు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచే మాట్లాడబోతున్నారు. ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో వివాహం గురించి మాట్లాడబడింది, రాయబడింది అని తెలుసా? ఓ గుడ్, వెరీ గుడ్. తెలిసింది, చాలామందికి తెలిసింది. ఓకే, అంటే ఈ వివాహం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడింది, ఎలాంటి వివాహం అది జయ జీవితమైన వివాహంగా యేసయ్యలో చూడబడతాయి అనేది మనం చూసుకుందాం. దీంట్లో ఈరోజు మనం మొదలుపెట్టేది ఎలా ఉంటుందంటే 10 కమాండ్మెంట్స్లో దేవుడు ఏమేమి చెప్పినారో మనకు తెలుసు. లేకపోయినా మనం చూద్దాం కాసేపు తర్వాత ఏముందని. మన ఈ పెండ్లి సంబంధించి వివాహం సంబంధించిన ఈ 5-6 తరగతులలో 5-6 సెషన్లలో మన పెండ్లి గురించి వివాహం గురించి ఏదైతే ధ్యానం చేస్తామంటే దేవుడు ఇశ్రాయేల్ దేశంకు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, 10 కమాండ్మెంట్స్. దాన్ని బేస్ చేసుకునే మనం కూడా భార్యాభర్త సంబంధించిన ఈ పెండ్లి ఉంది కదా, ఈ వివాహం, అది ఏదైతే ఇచ్చినారో దాని ఆధారం చేసుకునే మనం కూడా 10 కట్టడలు ఇక్కడ మాట్లాడతాం. వివాహం గురించి ఒక 10 కట్టడలు మనం ఇక్కడ మాట్లాడతాం. అంటే అక్కడ దేవుడు మోసేకు ఇశ్రాయేల్ జనాంగమును ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాగానే మౌంట్ సెనాయ్ కదా, సెనాయ్ పర్వతంలో దేవుడు 10 కట్టడలు ఇస్తారు. అంటే కట్టడలు మొత్తం, ఆజ్ఞలు మొత్తం 613. ఎన్ని? ముందు లేవియా కాండంలో దేవుడు మోసేకి రాయమని చెప్పింది 613. మరి 10 కట్టడలు మాత్రం 2 పలకల టేబ్లెట్స్ అంటారు. టేప్ అప్పుడే ఉండిందా, ఇప్పుడు వచ్చింది కాదు. 2 టేబ్లెట్స్లో రాసి 10 కట్టడలు చేసి ఉంటారు కదా. ఆ 10 కట్టడలు లాగే దాని ఆధారం చేసుకునే వివాహం సంబంధించి ఒక 10 కట్టడలు దేవుడు మనకి ఇచ్చిన్నారు. అదే మనం ఆడబోతున్నాం, అదే మనం ధ్యానం చేయబోతున్నాం. మీకు అర్థమైంది కదా. ఓకే, ఈ 10 కట్టడలో మనం ఆడబోయే దీంట్లో మొదటిగా మనం ఆడబోయేది ఏంటి అని చూస్తే ద కవెనెంట్ విత్ అవర్ స్పౌస్ అనగానే భార్యకు భర్త అవుతాడు, అదే భర్తకు భార్య అవుతుంది. స్పౌస్ ఇంగ్లీష్లో. దానికి తెలుగులో ఎవరైనా తెలుసా? మీకు తెలియదని నాకు తెలుసు. జీవిత భాగస్వామి అంటారు. విన్నారా ఎప్పుడున్నా ఈ పదం? విన్నారు కదా, జీవిత భాగస్వామి అంటారు. అంటే ఇక్కడ ఈరోజు మనం ఆడబోయే ఈ అంశం వచ్చేసి ఏంటంటే
మనం వాళ్ళ జీవిత భాగస్వామితో, అంటే భర్త అయితే భార్యతో, భార్య అయితే భర్తతో, వాళ్ళ జీవిత భాగస్వామితో చేసుకున్న నిబంధన. అంటే వివాహంలో మన జీవిత భాగస్వామితో చేసుకునే నిబంధన. అదేంటి, పెళ్లి చేసుకుంటే నిబంధన ఉందా ఏంటి? మనం చేసుకుంది నిబంధన లేని పెళ్లి కదా. ఎంతమంది అనుకున్నారు మనం పెళ్లి చేసుకున్నప్పుడు నిబంధన లేనిది అని? నిబంధన లేదు, ఫ్రీగా చేసుకున్నాం అనుకున్నాం కదా. కాదు, వివాహంలో మనం చేసుకునే వివాహంలో నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల గురించే మనం ఆడబోతున్నాం. అంటే నేను ముందే ఈ నిబంధన లేదని పెళ్లి చేసుకున్నాను కదా, నాకు ఇది ఏం వర్తించదు అంటే, ఏసైకి బిడ్డలు అవ్వలేదంటే మీకు వర్తించదు. మరి ఇప్పుడు ఏసైకి బిడ్డలు అయ్యారు కాబట్టి, పరిశుద్ధ గ్రంథం పాటించాలి కాబట్టి, పాటిస్తున్నాము కాబట్టి అది మనకి వర్తిస్తుంది. అందుకని అందరికీ, ఇక్కడ అందరు ఏసై బిడ్డలేనా, అందరికీ వర్తిస్తుంది. సీరియస్గా ఆలోచన చేయండి. ఎందుకు అంటే, చక్కగా వివాహమైన తర్వాత ఎంత చక్కగా జీవిత భాగస్వామితో జీవితం గడపాలి, యేసయ్యలో కట్టబడుతూ. మంచి విషయం కదా. అంటే ఉత్తగా భార్యాభర్తలు వాళ్ళ సంబంధాలు ఎలా బాగా కట్టబడాలి అంటే మనం ఆలోచన చేయొచ్చు. బట్ మనకి దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటి? జీవిత భాగస్వామితో వివాహంలో జయ జీవితంగా కొనసాగుతూ యేసయ్యలో కట్టబడుతూ. చాలా మంచి విషయం కదా. అది మనకి దేవుడిచ్చిన విషయం. అంటే అనుకోకూడదంటే ఏదన్నా ఎవరన్నా టార్గెట్ చేసి ఈ సీరియల్ వస్తుందా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే 2 సంవత్సరముల ముందు మన సంఘం స్టార్ట్ చేసేటప్పుడే, మన సంఘం స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరముల నుంచి మనం కంటిన్యూగా చేస్తున్నాం అన్నమాట. ప్రతి వారం కూడా మనం ఆరాధన జరుగుతుంది. అప్పుడే దేవుడు 2 విషయముల పైన అప్పుడే వర్తమానం చెప్పమన్నారు. దానికి నేను సిద్ధపడలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆలోచనగా చేస్తున్నాను. అప్పుడే చేసి ఉంటే పోయేది. బట్ 2 సంవత్సరం అయింది. ఒకటి పెండ్లి వివాహం గురించి, ఇంకోటి ఆడవాళ్ళు సంఘంలో ఎలా ఉండాలి అని దీని గురించి. 2 చాలా హాట్ టాపిక్స్ అన్నమాట కదా. చాలా హాట్ టాపిక్స్ అన్నమాట. సో దాంట్లో ఇప్పుడు దేవుడు ఈ అంశం మనకు ఇచ్చిన్నారు, వివాహం సంబంధించిన అంశం ఇచ్చిన్నారు. మనం చూసుకుందాం. నిబంధన లేని పెండ్లు, నిబంధన లేని వివాహం అనేది ఏమీ లేదు. యేసయ్యకు బిడ్డలైన తర్వాత నిబంధన లేని పెళ్లి వివాహం అనేది ఏమీ లేవు. యేసయ్యకు బిడ్డలైన తర్వాత ఎవరన్నా కానీ భార్యాభర్తలు అయి ఉంటే అది నిబంధన కిందనే ఆ పెండ్లి, ఆ వివాహం జరిగి ఉంటుంది. ఆ నిబంధనకు లోబడే మనం కూడా జీవించాలి. ఈరోజు మనం మాట్లాడబోయే ఈ అంశం, మనం ధ్యానించబోయే ఈ అంశం వచ్చేసి ఏమి అంశం అంటే, వివాహంలో మనం చేసుకున్న వివాహంలో ఉన్న ఒడంబడిక లేకపోతే నిబంధనలు ఏంటి, అది యేసు ప్రభులో కట్టబడే దీనికి నిబంధనలు ఏంటి అంటే, మన జీవిత భాగస్వామితో మనం చేసుకున్న వివాహంలో నిబంధనలు ఏంటి, బాధ్యతలు ఏంటి అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇది తెలుసుకోవాలంటే మొదటిగా ఈరోజు మనం ఇప్పుడు చెప్పాము, దేవుడు ఏదైతే సినాయి పర్వతంలో, మౌంట్ సినాయి పర్వతంలో మోసేకు 10 కట్టడలు 10 ఆజ్ఞలు ఇచ్చారో దాని ఆధారం చేసుకునే మనం కూడా 10 కట్టడలు ఇక్కడ మాట్లాడతాము అని చెప్పేసి ధ్యానం చేస్తామని చెప్పాము కదా. ఈరోజు మనం చివరికి 80% అయ్యే వరకు 10 కట్టడల వైపు వెళ్ళాం. మరి అది ఎందుకు అనే దీనికి మూలంగా ఆధారంగా కొన్ని విషయములు మనం ఏం చేస్తాం, పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఉందో పాత నిబంధన గ్రంథం నుంచి మనం దాన్ని గ్రహించిన తర్వాత ఈ విషయంకి వెళ్తాం. అంటే వివాహంలో జీవిత భాగస్వామితో
ఏమేమి నిబంధనలు, ఏమేమి ఒడంబడిక ఉందని మనం వెళ్దాం. మరి దాని ముందు అది అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయములు మనకి అర్థం అవ్వాలి. అందుకని ఈరోజు మనకి అది పునాదిగా మనకు ఉంటుంది. సరేనా? ఈ పునాది ఏంటి అని చూస్తే మొదటిగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే నైతిక ఏకధర్మం. మీకు తెలియదు కదా? నైతిక తెలుసు, ఏకధర్మం అంటే తెలియదు. ఇంగ్లీష్లో ఎథికల్ మోనోథియిజం అంటారు. ఏమంటారు? ఎథికల్ మోనోథియిజం అంటారు. ఎథికల్ మోనోథియిజం ఇంగ్లీష్లో మీకు అర్థం కాదు. అలాగే నైతిక ఏకధర్మం అన్నా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇది సిద్ధపడేటప్పుడు నాకు కూడా అర్థం కాల. మరి లోతుగా వెళ్తే కానీ అది తెలియట్లా. నైతిక ఏకధర్మం అంటే ఏంటి అంటే ఈరోజు మనం మాడబోయేది అదే. ఇది అర్థమైతేనే మన ఎలా వివాహం చేసుకున్న దాంట్లో నిబంధనలు మనకు ఎలా వర్తిస్తాయని మనకు అర్థమవుతుంది. అర్థమైందా లేదా? ఏది అర్థమైతే ఎథికల్ మోనోథియిజం అంటే నైతిక ఏకధర్మం ఇది అర్థం అయితేనే వివాహంలో మన జీవిత భాగస్వామితో ఏమేమి ఒడంబడికలు ఉంది, లేకపోతే నిబంధనలు ఉంది, లేకపోతే బాధ్యతలు ఏంటి అనేది మనకి అర్థమవుతాయి. అందుకని ఈరోజు 70 నుంచి 80% ఏముంటుంది దీని గురించే మాడుతాము. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పిందే మాడుతాం. సరేనా? ఇది ఉందా పాత నిబంధనలా? ఏంటి ఎథికల్ మోనోథియిజం అనేది ఉందా అంటే ఉంది. నైతిక ఏకధర్మం గురించి పాత నిబంధన గ్రంథంలో మాట్లాడబడిందా అంటే మాట్లాడబడింది. అదే ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ఇప్పుడు ఎథికల్ అంటే నైతిక అంటాం. నైతిక అంటే కొన్ని విషయంలో దేవుడు చెప్పింది మనం పాటించాల్సిందే, దానికి కాదని చెప్పాము. కొన్ని విషయంలో అన్ని విషయంలో కదా. ఇక్కడ మోనోథియిజం అంటే మోనో అంటే ఒకటి, థియాస్ అంటే దేవుడు. అర్థమైందా? మోనో అంటే ఒకటి, థియాస్ అంటే దేవుడు. అంటే ఒక్క దేవుని గురించి సంబంధించిన నైతిక విలువల గురించి మాట్లాడేదే ఎథికల్ మోనోథియిజం. ఇప్పుడు ఈసైందా మీకు? ఒక్క దేవుడు, మోనో అంటే ఒక్కరు, థియాస్ అంటే దేవుడు. ఒక్క దేవుని గురించే, అన్ని దేవుళ్ళు కాదు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా లోకంలో, అంతమంది గురించి కాదు. ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు. ఎవరైతే మనతో బతికి ఉన్నారో, మన కోసం బతికి ఉన్నారో, మనల్ని బతికనిచ్చారో అలాంటి దేవుడు. ఆ దేవుడు మోనోథియిజం అంటే ఆ దేవుడి గురించి తెలుసుకోవడం, ఆ దేవుని యొక్క నైతిక విలువల గురించి తెలుసుకోవడం, అది ఎథికల్ మోనోథియిజం అంటారు. ఇంకో థియిజం ఉంది. ఏంటి? పాలిథియిజం అంటారు. ఏమంటారు? పాలిథియిజం. పాలి అంటే అనేక, అంటే మెనీ, ఒకటి కన్నా ఎక్కువ. థియాస్ అంటే మరి దేవుడు. ఇప్పుడు ఎక్కువ దేవుళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడితే అది పాలిథియిజం కింద వస్తుంది. అర్థమైందా? ఇంకో థియిజం ఉంది, హినోథియిజం అంటారు. ఏమంటారు? హినోథియిజం అంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరిని కాదనకుండా ఈ ఎక్కువ మంది దేవుళ్ళలో ఒకే ఒక్క దేవుని మాత్రం ఇది మా దేవుడు అంటారు. అదే సమయంలో ఈ దేవుళ్ళు ఎవరు లేరని చెప్పరు. అర్థమైందా మీకు? అన్ని దేశంలో ఉన్నాయి. అర్థమైందా మీకు? ఇండియాలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇండియాలో ఎంతమంది దేవతలు ఉన్నారు తెలుసా? మీరు దేవుళ్ళు ఉన్నారు తెలుసా? 33 దేవుళ్ళు ఉంటారు. 33 దేవుళ్ళు అంటే 33 కోట్లలో 33 లక్షలలో అలా అన్ని మూడులు వెళ్తుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, 3 థియిజం చెప్పా. ఒకటి మోనోథియిజం అంటే ఒక్క దేవుడు, ఆ దేవుడు గురించి, ఆయన నైతిక విలువల గురించి తెలుసుకుని ఆయనే ఆరాధించడం, ఇదో గుంపు. ఇంకా పాలిథియిజం అంటే ఎక్కువ దేవుళ్ళు, ఏ దేవుడి దగ్గర వెళ్ళినా, ఏ గుడిని క్రాస్ చేసి వెళ్ళినా ఇక్కడెక్కడ వేసుకుంటారు, లేకపోతే అంటే ఇలా అంటే వెళ్ళిపోతారు అనమాట. అన్ని దేవుళ్ళు మొక్కుతారు వాళ్ళు. ఇంకో థియిజం ఏంటి? హినోథియిజం అంటే ఒక్క దేవుడు ప్రధానంగా పెట్టుకుంటారు, మరి మిగతా దేవుడిని కూడా మొక్కుతారు, వాళ్ళు ఎవరిని కాదనరు. అర్థమైందా మీకు? 3 థియిజం ఆడాము: మోనోథియిజం, పాలిథియిజం, హినోథియిజం. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏ గుంపులు ఉన్నాం? ఏంటి?
మోనోథియిజంలో ఉన్నాం. మోనో అంటే ఒక్క దేవుడు, థియాస్ అంటే దేవుడు, మోనోథియిజం అంటే ఒకే దేవుడు. ఇక్కడ ఎథికల్ అంటే నైతిక, ఒకే దేవుడు నైతిక విలువలతో కలిసిన ఆ దేవుడితో మనం ఏం చేస్తాం, ఆయన ఆరాధిస్తాం. సో మోనోథియిజంలో మనం ఉన్నాం. ఇప్పుడు పాత నిబంధనలు చూస్తే, పాత నిబంధన కాలంలో చూస్తే ఆ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారు అంటే పాలిథియిజంలోనే ఉన్నారు. అర్థమైందా మీకు? నేను ఎందుకు ఈ థియిజం గురించి ముందే చెప్పేసానంటే దీని తర్వాత వివరణ చెప్పను. ఆ థియిజం పేరు మాత్రం చెప్తే మీకు అర్థం అవ్వాలి. మోనోథియిజం అంటే ఏంటి? ఒకే దేవుడు. పాలిథియిజం అంటే ఎక్కువ దేవుళ్ళు. హెనోథియిజం అంటే ఒక్క దేవుడు ప్రధానంగా పెట్టుకుంటారు, మిగతా దేవుడిని కాదనరు. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఈ పదాలు మాత్రం వాడితే మీకు అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అబ్రహాం నుంచి మొదలు పెడితే, అబ్రహాం కదా ఆ సమయం నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి చాలా మంది ఎక్కువ మంది ఎక్కడున్నారు? పాలిథియిజంలో ఉన్నారు. పాలిథియిజం అంటే ఎక్కువ దేవుళ్ళను పూజించేవాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. ఇశ్రాయేల్ జనాంగంతో సహా. అర్థమైందా మీకు? ఇశ్రాయేల్ జనాంగంతో సహా ఎక్కువ మందిని, ఎక్కువ దేవతలను పూజించే వాళ్ళే ఉన్నారు. ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు గ్రీస్ని తీసుకుందాం. గ్రీస్ సామ్రాజ్యం ఉంది కదా, గ్రేక సామ్రాజ్యం ఉంది కదా. గ్రేక సామ్రాజ్యం వచ్చేసి ఏథెన్స్ క్యాపిటల్ కదా. ఈ ఏథెన్స్ అనే క్యాపిటల్ వచ్చేసి ఈ పేరు ఎలా వచ్చింది తెలుసా మీకు? ఏథెన్స్ అనే క్యాపిటల్ పేరు ఎలా వచ్చింది తెలుసా? ఈ ఊరి పేరు, దేవత పేరు అథీనా అనే దేవత పేరు. అది ఏం పేరు? ఆ దేవత పేరు ఎథీనా. ఎథీనా అనే దేవత పేరుని పెట్టి పట్టణంలో ఆ పట్టణముకు పేరు పెట్టారు. ఇలాగే ఏం చేస్తారంటే ఇప్పుడు ఏథెన్స్లో, ఈ గ్రీస్లో ఏథెన్స్లో వీరు ఏం చేశారు? ఎథీనా అనే దేవతను ప్రధాన దేవుడిగా పెట్టుకున్నారు. మరి మిగతా దేవుళ్ళని కాదనలేదు, మిగతా దేవుడిని కూడా కాదనలేదు. ఇప్పుడు చూస్తే అలాగే ఎఫెస్లో చూస్తే ఆడిమస్ అని ఒక దేవతను పెట్టుకున్నారు. ఆ దేవతను స్టైల్ ఇలా పిలుస్తారు. ఏమని? డయానా అంటారు. ఏమంటారు? ఆడిమస్ పేరు. ఆ దేవతను ఎలా పిలుస్తారు? స్టైల్గా డయానా. ఇలా ప్రతి పట్టణంలో ప్రధానంగా ఒక దేవుణ్ణి పెట్టుకున్నారు, దేవతను పెట్టుకున్నారు. మరి మిగతా దేవుణ్ణి కూడా కాదని చెప్పలేదు. హినోథియిస్టిక్ ఎక్కువ, ఇంకా పాలిథియిస్ట్ ఎక్కువ. అన్ని దేవతలను కూడా వాళ్ళు ఏం చేశారు? దేవతను కూడా పూజించారు. ఇప్పుడు మనం వచనం చదువుకుంటప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో కొత్త నిబంధన నుంచి వచనం చదువుకుంటే అపోస్తల కార్యములు 17:22 తీయండి. యాక్ట్స్ 17:22. అందరూ స్మార్ట్గా వినండి. అందరి పనికి వచ్చేది, ఒక్క విషయం కూడా మర్చిపోలేము. అందరి పనికి వచ్చేది. అపోస్తల కార్యములు 17:22-23 రెండు వచనములు చదవండి. యాక్ట్స్ 17:22-23. పౌలు ఈ వచనం చాలా బాగుంటుంది. ఈ వచనం నంబర్లు కూడా గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యములు 17:22-23 చదవండి. పౌలు అరేయావాగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వాసులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి కలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నాయి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియపడని దేవునికి అని రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. ఆమెన్. చూసారా పౌలు ఎంత తేటగా తెలివిగా స్వార్థ చెప్పారని. ఈ వచనం ఏం చెప్తుంది తెలుసా? పౌలు గ్రీస్ ఉండే ఏథెన్స్ అనే పట్టణంకు వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటన చేయడానికి వెళ్ళారు. ఇక్కడ వినండి. గ్రీసు దేశంలో ఏథెన్స్ పట్టణం వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ స్వార్థ ప్రకటన చేయడానికి వెళ్ళారన్నమాట. వెళితే ఈ గ్రీసు దేశంలో అందరు కూడా కొంచెం బుద్ధిమంతులు తెలుసా మీకు? జ్ఞానులు అన్నమాట. విజ్డమ్ అక్కడి నుంచే వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఒక ఇక్కడ ఎక్కిపోయి ఉంటుంది అనమాట. ఏంటి? ప్రైడ్, గర్వం ఎక్కువ వాళ్ళకి. మేమే
ఎక్కువ విజ్డమ్ ఉండేవాళ్ళు, అంటే తెలివి జ్ఞానం అన్ని మాగే ఉందని చెప్పేసి అలాంటి ఒక దేశం అది. దాంట్లో ఆ పట్టణం ఇంకా ఎక్కువ, అక్కడ ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇప్పుడు అలాంటి పట్టణం వెళ్ళి సువార్త చెప్పాలంటే దేని ఆధారం చేసుకుని సువార్త చెప్తే వీళ్ళు వింటారు అని చెప్పేసి పౌలు భక్తులు ఏం చేశారంటే అలా చుట్టూ తిరిగి వస్తే ఎక్కడ వెళ్ళినా అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఏముంది, ఒక దేవత లేకపోతే దేవుడు వాళ్ళ ప్రతిమలు ఉన్నాయి, అంటే బొమ్మలు ఉన్నాయన్నమాట. మరి ఇలా వస్తుంటే ఒక చోట్ల ఆయన ఏం చేశారంటే చూస్తున్నారు, అక్కడ కూడా గుడి ఉంది. మరి దాని లోపల బొమ్మ ఏమీ లేవు. పైన ఇలా రాయబడింది, ఏమని, తెలియని దేవునికి అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఇది ఇంత చెప్తున్నామంటే, ఆ ఏథెన్స్ పట్టణంలో ప్రధానంగా వాళ్ళు ఒక్క దేవతను పూజిస్తున్నారు, ఏది, అథీనా అని చెప్పేసి. మరి ఇతర దేవుళ్ళని ఎవరన్నా వదిలిపెట్టారా? లేదు, వాళ్ళు కూడా పూజిస్తున్నారు. అది కాక ఇంకా వీళ్ళ అతి మేధావితనం అనమాట. అంటే ఇంకేదన్నా దేవుని వదిలిపెట్టేవో ఏమో, ఎందుకు మనకు వచ్చిందిలే అని చెప్పేసి ఏం చేస్తున్నారు, తెలియని దేవుడు, అంటే వాళ్ళకి తెలియని దేవుడు అంట అని రాసిపెట్టి అక్కడ ప్రతిమ ఏమి లేకుండా దానికి కూడా గుడి కట్టి పెడితే పౌలు గారు అలా చుట్టూ తిరిగి వచ్చి దీన్ని చూస్తే ఇప్పుడు పట్టుకున్నాడు, ఏమని, ఓకే, మీరు ఇంకో దేవుడి కోసం మీరు వెతుకుతున్నారు, ఆ దేవుడి గురించి నేను చెప్తానని చెప్పేసి అక్కడ పెద్దవాళ్ళందరూ ఉండే, అంటే ఈ అతి మేధావులు ఉంటారు కదా, వాళ్ళ జ్ఞానులు ఉన్నారు కదా, వీళ్ళ కౌన్సిల్లో ఏం చేస్తారంటే ఆయన వెళ్ళి, పౌలు గారు నేను అన్ని తిరిగాను, ఇలా ఒక చోట రాయబడింది, ఆ దేవుడి గురించి చెప్పడానికి వచ్చానని చెప్పేసి సువార్త ప్రకటన చేస్తారు. బాగుంది కదా. పౌలు అంత తెలివైన వ్యక్తి అన్నమాట. దేవుడు ఆ తెలివితేటలను పౌలుకి ఇచ్చిన్నారు. ఓకే, ఇప్పుడు చూస్తే బాగా ఆలోచన చేయండి. ఎందుకు మనం ఇప్పుడు ఎఫెస్లో ఒక దేవత గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే గ్రీక దేశంలో ఒకటి మాట్లాడుకున్నాం. ఎందుకు గ్రీక సామ్రాజ్యంలు కానీ లేకపోతే రోమా సామ్రాజ్యం, ఎఫెసు ఉండేది రోమా సామ్రాజ్యం కింద, రోమా సామ్రాజ్యం ముందు మాట్లాడుకుంటున్నాము అంటే బాగా అర్థం చేసుకోండి. ఈ రెండు సామ్రాజ్యం కన్నా ముందు మొట్టమొదటిగా వచ్చిన సామ్రాజ్యం వచ్చేసి మెసొపొటేమియా నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి మూలం, ఎక్కడి నుంచి, మెసొపొటేమియా అనేది. ఈ మెసొపొటేమియా అనేది ఎవరెవరు వచ్చారంటే అతను బైబిల్ ఇక్కడ చెప్పబడింది. నేను ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో మీకు అర్థమైతే ఓకే. హిట్టైటన్స్ ఉన్నారు ఒకరు, అంటే అందరూ మన వాళ్ళే, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మెసొపొటేమియా అక్కడ ఈ పెద్ద అంటే గ్రీక సామ్రాజ్యం కానీ రోమా సామ్రాజ్యం కానీ దానికన్నా గొప్ప సామ్రాజ్యంలో, గొప్ప పెద్ద సామ్రాజ్యంలో, దీనికన్నా గొప్ప ప్రభుత్వములు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? హిట్టైట్స్ ఉన్నారు, సిరియన్స్ ఉన్నారు, అలాగే బబులోన్లోని ఉన్నారు, కల్దియన్స్ ఉన్నారు, మీడియన్స్ ఉన్నారు, అరామియన్స్ ఉన్నారు. వీళ్ళందరి తర్వాతనే ఎవరు వచ్చారు? గ్రీక సామ్రాజ్యం వచ్చింది. దాని తర్వాత రోమా సామ్రాజ్యం కూడా వచ్చింది. మరి మనం ఎందుకు ఈ రెండు సామ్రాజ్యం గురించే మాట్లాడతామంటే, ఇది కొత్త ఈ రెండు సామ్రాజ్యం గురించే మనం ఎక్కువ బైబిల్లో చదివి ఉంటాం ఒకటి. రెండవది వచ్చేసి ఈ రెండు సామ్రాజ్యంలో కొత్త నిబంధనకు ముందు అలాగే కొత్త నిబంధన సమయంలో ఆ కాలంలో కూడా ఈ రెండు సామ్రాజ్యములే ఉన్నట్టుగా చూస్తాం. ఇప్పుడు యేసుప్రభు వారు ఉండే సమయంలో కూడా ఏ సామ్రాజ్యం ఉన్నది? రోమా సామ్రాజ్యం ఉన్నది కదా. దాని ముందు ఏ సామ్రాజ్యం ఉన్నది? ఈ అలెగ్జాండర్ వీళ్ళంతా ఎవరు? గ్రీక సామ్రాజ్యం కదా. అక్కడి నుంచి ఈ రెండు సామ్రాజ్యముల గురించి ఎక్కువ మాట్లాడింటారు. ఎందుకు మనం ఈ దేవుల గురించే మాట్లాడుతున్నామంటే ఇది మనకు కొంచెం అలవాటు కాబట్టి అలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనకి తెలియలేదు అనేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ మనకు తెలియలేదు అనేటప్పుడు పాత నిబంధన కాలంలో ప్రజలు ఈ సామ్రాజ్యముల గురించి, వీళ్ళ సంస్కృతుల గురించి మనకు తెలియలేదంటే పాత నిబంధన కాలంలో ప్రజలు ఎందుకు అలాంటి జీవితం జీవించారు అని మనకు తెలియనే పోతుంది. ఎందుకంటే ఆదాము అవ్వ నుంచి మొదలు పెట్టాము, అలాగ వస్తూ 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 మోసే వరకు వచ్చింది. మోసే వరకు వచ్చేటప్పుడు దేవుడు తనిచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి 400 సంవత్సరములు అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారు? మోసేను పట్టుకుని నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళని విడిపించి తీసుకొచ్చేటప్పుడు
సెనాయి పర్వతంలో దేవుడు ఏం చేస్తున్నారు? ఆజ్ఞలన్నీ, అంటే ఆ వచ్చే దారిలోనే ఆజ్ఞలు ఇస్తున్నారు. సెనాయి పర్వతం వచ్చేటప్పుడు ఇంకా ఈ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మెయిన్గా ఏమేమి ఉందో దాన్ని పలకలు రాపించి ఇది మీరు పాటించాల్సిందే అని చెప్పేసి ఆయన ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళు క్రమంలో పెట్టడానికి కదా, క్రమంలో పెట్టడానికి. మరి మోసే బైబిల్ గ్రంథంలో ఒక 5 పుస్తకములు రాసిన తర్వాత మోసే ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ జనాంగంలో అందరినీ పిలిచిపెట్టి ఈ 5 పుస్తకంలో ఏమేమి ఉందో దాని అన్ని నేర్పారు. ఎందుకు నేర్పారు? ఇది దేవుని ఆజ్ఞ. నా ఆజ్ఞలు మీరు అందరూ ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి ప్రతి ఒక్కరు పాటించాల్సిందే, అప్పుడు మీకు మంచిది జరుగుతుందని చెప్పేసి మోసే నేర్పుతారు. మోసే తర్వాత యెహోషువ యూదుడు కాదన్నా కానీ యెహోషువ కూడా పనిచేస్తారు. ఎందుకంటే మోసే ఆయనకి నాయకుడు కాబట్టి ఈయన కూడా పనిచేస్తారు. మరి దాని తర్వాత వచ్చిన తరములు చేశారా? చేసినట్టుగా ఉందా? లేదు, బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? నిజమైన దేవుడు యెహోవా దేవుడికి వ్యతిరేకించారు. అర్థమైందా? ఎంత ఘోరంగా వ్యతిరేకించారంటే ఈరోజు మనం ఆడబోయేది, మనకి ధ్యానం చేయబోయేది దాదాపు సగం అదే మాడబోతున్నాం. దాంట్లో ఇంకోటి ఏం ఆడబోతున్నాం అంటే, మన బైబిల్ పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన గ్రంథం చదివేటప్పుడు మనం కొన్ని సమయంలో చదివేటప్పుడు మనం ఏముంటుందంటే, బాబోయ్ దేవుడికి ఇంత కోపం వస్తుందని అనుకుంటాం, ఇంత ఉక్రదా అని. మరి దేవుడు కదా, కొంచెం తగ్గించుకోవచ్చు కదా, వీళ్ళు మనుషులే కదా అని అనుకుంటాం. మరి ఆ మనుషులు ఏం చేశారని మీకు తెలుసా? దేవునికి అంత ఉక్రత రావడానికి ఆ మనుషులు ఏం చేస్తారని తెలుసా మీకు? తెలియదు కదా. తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం? దేవుడు కాస్త కొంచెం చూడొచ్చు కదా, ఎందుకు ఇంత ఉక్రత అని, ఎందుకు ఇలా నాశనం చేయాలి అని అనుకోవచ్చు. నోవాహు సమయంలో మొత్తం లేపేశాడు కదా దేవుడు. ఎందుకు? కదా. మరి దానికన్నా ఎక్కువ రెట్లు పాపం ఇక్కడ జరిగింది ఆ తర్వాత. తెలుసా మీకు? పాత నిబంధన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. దానికన్నా ఎక్కువ పాపం జరిగింది. దేవుడు తట్టుకోలేనంత స్థితిలో పాపం జరిగింది. మరి ఈ రోజుల్లో దానికన్నా ఎక్కువ జరుగుతుంది. లోకంలో కాదు, సంఘంలో జరుగుతుంది. విశ్వాసులు అయిన తర్వాత దేవుని బిడ్డలు చేస్తున్నారు. అర్థమైందా మీకు? అది దేవుడు ఊరుకున్న దేవుడు కాదు. ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది వాక్యం నుంచి చూసుకుందాం. అంటే ఇక్కడ గుర్తు చేసుకోండి, ప్రతి పట్టణంలో ఆ రోజుల్లో ప్రతి పట్టణంలో వాళ్ళు ప్రధానంగా ఒక దేవుడు పెట్టుకుంటారు, ఒక దేవత పెట్టుకుంటారు. ఆ మిగతా ఏం చేస్తారు? ఉండే దేవుళ్ళు అన్నీ కూడా వాళ్ళు కల్పించుకున్న దేవుళ్ళు అన్నీ కూడా ఏం చేస్తారు? దాన్ని కూడా మొక్కుతారనమాట. అంటే పాలిథియిజంను హెనోథియిజంను ఎక్కువ, ఈ రెండు కలిసి ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు రెండో రాజు, ఇప్పుడు మనం ఏది మాడుతున్నామో అది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చెప్పబడిందో చూద్దాం. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 13 నుంచి 17 వచనములు. 2 Kings 18th chapter 13, 14, 15, 16, 17 చదవండి. రెండో రాజుల గ్రంథం 18:13 చదవండి. రాజైన హెసికియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అషూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున ప్రకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా. ఉండండి, చెప్పేస్తాను, ఓ వర్షం చెప్పేస్తాను. అంటే హెసకియా రాజుగా ఉన్నాడు. ఎవరి? యూదా రాజు అనమాట. ఇస్రాయేల్ రాజు కాదు. ఇస్రాయేల్ రాజు వేరు, యూదా రాజులు వేరు కదా. యూదా రాజుగా హెసకియా ఉండేటప్పుడు సన్నహెరీబు ఇది సిరియన్ రాజు, అసిరియన్ రాజు. ఈ అసిరియన్ రాజు వచ్చేసి ఓ 2-3 పట్టణములను పట్టుకుంటాడు, యుద్ధంకి వచ్చి పట్టుకుంటాడు. అప్పుడు మన హెసకియా ఏం చేస్తారంటే, ఆయన ఎదిరించలేము అని చెప్పేసి, ఎందుకంటే వాడి వరి కట్టాలి, కప్పం కట్టాలి, కట్టిండోడైనా. అందుకని ఏం చేస్తారు? ఆయన వచ్చి ఓ 2-3 పట్టణములు పట్టుకుంటే అప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తారు తెలుసా? ఎవరు? మన హెసకియా ఏం చేస్తారంటే, ఒక మనిషిని పంపించి, నేను తప్పు చేశాను, నువ్వు గంట దండెత్తి రావద్దు, నీకు కావాలి నేను కట్టేస్తాను, నీకేం కావాలి అడుగంటాడు. అడుగంటే వాడు 11 టన్నులు సిల్వర్ కావాలంటాడు, ఎండి.
వెండి 11 టన్నులు కావాలి 1 టన్ను బంగారం కావాలంటాడు. సరే అని చెప్పేసి ఈ మన హెజకియా ప్రభుత్వంలో ఉన్న అన్ని వెండి అన్ని పోగు చేసి 11 టన్నులను, తర్వాత 1 టన్ను బంగారం అంటే అంత ఈజీ ఏంటి, 1 టన్ను బంగారం కూడా అన్నీ కలుపుతాడు. అన్నీ అక్కడక్కడ చూసి చాలని దాన్ని ఏం చేస్తాడు తెలుసా, మందిరంలో ఉండే అరణ్మన ప్యాలెస్ ఉంది కదా, దాని తలుపులన్నీ బంగారం అన్నమాట, దానిని లాగేస్తాడు. లాగి మొత్తానికి పంపించేస్తాడు. అయినా సన్నగడిపి ఏం చేస్తాడు తెలుసా, వాడి జంటలను పంపించి యుద్ధాన్ని వెళ్ళరంటారు తీసుకుని. అర్థమైందా? ఈ సన్నివేశం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో వచనం చదవండి. అది కాదు 2వ రాజుల గ్రంథం 18లో 32 నుంచి 35 చదవండి. ఆ కథ నేను చెప్పేశాను మీకు. 2వ రాజుల గ్రంథం 18 32 నుంచి 35 చదవండి. అట్టు పిమ్మట మీరు చావగా బ్రతుకున్నట్లా మేము వచ్చి మీ దేశము వంటి దేశములకు అనగా గోధుమలను ద్రాక్షరసములను గల దేశములకును ఆహారమును. మీరు ఏ వచనం చదువుతున్నారు? 1832 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32 నుంచి 35. అదేనా? చదవండి, కంటిన్యూ చేయండి. ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశములకును ఒలీవ తైలమును తేనెయును గల దేశములకును మిమ్మల్ని తీసుకుని పోవదను. అచ్చట మీరు సుఖంగా ఉందురు. కావున ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హెజకియా నీకు బోధించు మాటలను వినవద్దు. ఆ జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అశ్షూరు రాజు చేతుల నుండి విడిపించెనా? హమాతు దేవతలు ఏమాయను? అర్ఫాదు దేవతలు ఏమాయను? సెపర్వాయిము దేవతలు ఏమయ్యను? హేనా దేవతలు ఏమయ్యను? ఇవ్వా దేవతలు ఏమయ్యను? సమరియాన దేశపు దేవత మా చేతిలో నుండి సమరయను విడిపించెనా? యెహోవా మా చేతుల నుండి యెరూషలేమును విడిపించునట్టును ఆయా దేశముల దేవతలో ఏదైనను తన దేశమును మా చేతుల నుండి విడిపించినది కలదా అని చెప్పాను. నేను అర్థం చెప్తాను. ఇప్పుడు ఈ సన్నగడిపు జనరల్ పంపించాడు కదా, కెప్టెన్ పంపించాడు కదా. వినండి, ఇక్కడ కెప్టెన్ పంపిస్తే వీళ్ళు అందరు దండెత్తి వచ్చారు. వస్తే యెరూషలేం పట్టణం ఉంది కదా, ప్రకారం ఉంది కదా, ప్రకారంలో చుట్టి వీళ్ళు బయట నిలబడుతున్నారు. ఎవరు? ఈ అశ్షూరు రాజు ఉన్నారు కదా, రాజు క్యాప్టెన్స్ అందరు సోల్జర్స్ అందరు నిలబడితే ఈ హెజకియా సోల్జర్స్ ఉంటారు కదా, యుద్ధ వీరులు, వీళ్ళు ఈ ప్యాలెస్ ప్రకారం ఉంది కదా, ప్రకారం నిలబడి వీళ్ళు తాకందుకు వచ్చారు, కొట్టడానికి వచ్చారు. అప్పుడు ఈ కెప్టెన్ ఉన్నాడు కదా, అశ్షూరు రాజు కెప్టెన్, వీళ్ళ యుద్ధ సేనలు అందరూ వాళ్ళు చూసి హేళనంగా నవ్వుతారు. నవ్వి ఆ కెప్టెన్ మాట్లాడిన మాటలే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? కెప్టెను, ఏంట్రా మీకు పిచ్చి పట్టిందా? ఏమని మాట్లాడుతున్నాడు? హేళనగా, మీకేం పిచ్చి పట్టిందా? మమ్మల్ని బెదిరించి ఇలా కొట్టడానికి వస్తున్నారు. హెజకియా అని మీ రాజు మిమ్మల్ని మోసం చేసి దేవుడు కాపాడుతాడు, మీరు యుద్ధముకు వెళ్ళని పంపించాడు కదా. ఇంతవరకు మేము ఎన్నో దేశములను గెలుచుకుని వస్తున్నాము. వాళ్ళ దేశంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు కదా, ఏ దేవుడురా వాళ్ళు కాపాడారు? అశ్షూరు రాజు నుంచి ఏ దేవుడు వాళ్ళని కాపాడారు? ఈరోజు మీరు మాతో దండకు వచ్చారు. మీ దేవుడు యెహోవా దేవుడు కాపాడుతాడు నమ్మకంతోన హెజకియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ దేవుడు కాపాడు రాడు అని చెప్పేసి హేళనగా మాడుతాడు. అర్థమైందా? మాట్లాడతాడు. ఇప్పుడు అసలైన పాయింట్ వద్దాం. ఈ వచనంలో ఎందుకు చదువుకున్నామంటే అసలైన పాయింట్ ఏంటంటే
ఈ అసిరియా ఉన్నారు కదా, ఇప్పుడు సిరియా ఉంది కదా, వీళ్ళే అసిరియన్స్ అనమాట. ఈ అసూర్ రాజు ఉన్నాడు కదా, వీళ్ళు అసూర్ దేశంలో వీళ్ళు పూజించే దేవత పేరు వచ్చేసి అషర్. ఏంటి? అషర్. అసర్ అంటే మొగ ఆయన అనమాట, అంటే పురుషుడు. అసర్ అంటే పురుషుడు దేవుడు ఇక్కడ. మరి కొంతమంది ఈయననే స్త్రీ కూడా చూస్తున్నారు, ఈ దేవుడిని స్త్రీ కూడా చూస్తున్నారు. ఇది ఎందుకని తర్వాత చెప్తాను. ఎంత మోసమైన ఒక భయంకరమైన ఒక మతం వాళ్ళు పాటించే, దేవుణ్ణి వాళ్ళు పాటించని చూద్దాం, సరేనా? ఈ అసర్ అనే దేవుడు, వీళ్ళు ఈ దేవుణ్ణి పాటిస్తారు. అంటే ఇప్పుడు ఈ జనరల్ కెప్టెన్ ఉన్నాడు కదా, ఈ కెప్టెన్ ఇశ్రాయేల్ జనాంగంతో చూసి ఏం మాట్లాడాడంటే, వాడు చెప్పిన దానికి, మా దేవుడు కన్నా గొప్ప దేవుడు ఇంకోరు లేరురా బాబు, అందుకే మేము ఎక్కడ వెళ్ళినా మేము గెలుపు పొందుతున్నాము అని చెప్పేసి ఇశ్రాయేల్ జనాంగం చూసి హేళనంగా మాట్లాడారు. మరి ఏమైంది? ఆ రోజు నైటే ఏదైతే ఆ కెప్టెన్ అలా పలికాడో, ఆ రోజు నైట్ ఏమైంది తెలుసా? దేవుని దగ్గర నుంచి ఒక దేవదూత, దేవుడి దగ్గర నుంచి, ఏ దేవుడు? యెహోవా దేవుడి దగ్గర నుంచి ఒక దేవదూత వాళ్ళ క్యాంపుకి వెళ్ళాడనమాట. ఒకే దేవదూత వెళ్ళి వాళ్ళ క్యాంపుకి వెళ్ళి 1,85,000 మంది వాళ్ళ యుద్ధ వీరులు ఉంటారు కదా, చంపేశారు. అర్థమైందా? అంతే, అయిపోయారు, చంపేశాడనమాట. మస్ట్ రోజు మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తే అన్ని సవాలే, అక్కడ వాళ్ళ మనుషులే, అన్ని సవాలు. ఎవరు చెప్పారు? ఏం తెలియదు వాళ్ళకు. అలాగే సన్నహరీబు ఏం చేశాడు? వచ్చిన దారి ఇదే అదని తెలియకుండా వెనకెళ్ళిపోయాడు. అయిపోయిందా? ఆ వచనం చూసుకుందాం. 2వ రాజుల గ్రంథం తీయండి, అదే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఇప్పుడు 18 చూశారు కదా, ఒక అధ్యాయం తర్వాత తీయండి. 35, 36 చదవండి. 2 Kings 19:35-36. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35, 36. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అసూరు వారు దండుపేటలు, అంటే వాళ్ళ క్యాంప్లో, సోల్జర్ ఉన్న క్యాంప్లో వచ్చి 1,85,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వాళ్ళందరూ మృత కళేబరమై ఉండెను. ఇంకా 36 చదవండి. అసరు రాజైన సన్నహరీబు తిరిగిపోయి నిన్నవే పట్టణంకి వచ్చి నివసించిన తర్వాత వాడు, చాలు అర్థమైందా మీకు? యెహోవా దూతల్ని ఏం చేశారు? 1,85,000 మందిని కొట్టి చంపేశారు అనమాట. ఈ యెహోవా దూత అనేది ఎవరు తెలుసా? ఈ యెహోవా దూత అని ఉంది కదా, ఇది ఎవరు? యేసయ్య. ఎవరు? పాత నిబంధన గ్రంథంలో యేసయ్యను ఇలాగే ప్రకటించారు. అర్థమైందా? ఎందుకు దీన్ని చెప్పారంటే, యేసయ్యను ఈ హిబ్రీ భాషలో క్రిస్టోఫనీ అంటారు. ఏమంటారు? క్రిస్టోఫనీ అంటే యేసయ్య శరీరధారిగా రాకుండా, అర్థమైందా? శరీరధారిగా రాకుండా ఆయన చేసిన పనులన్నీ క్రిస్టోఫనీ యాక్టివిటీస్ అంటారు. అలా వచ్చి చేసిన పని యేసయ్యనే. అర్థమైందా మీకు? అదే అన్నమాట. సరే, ఇప్పుడు మన యేసయ్యని ఎప్పుడు కూడా ఎలా చూస్తామంటే, యేసయ్య మొదటిసారి ఎలా వచ్చి వెళ్ళిపోయారో అలాగే చూస్తుంటాం. మొదటిసారి ఎలా వచ్చారు? చిన్న శిశువుగా, బాలకుడిగా వచ్చి 12 సంవత్సరాల గుడిలో జ్ఞానులతో మాట్లాడి 33వ సంవత్సరంలో మన కోసం సిలువెక్కిన యేసును మాత్రమే మనకు తెలుసు. మరి ఇది మొదటి రాకడలో. ఇప్పుడు 2వ రాకడ వస్తుంది కదా, దాంట్లో ఆయన రాజుగా వస్తాడు, న్యాయాధిపతిగా వస్తాడు, మామూలుగా రాడు. ఆయన ముఖం చూడలేము. అంటే ఆయన ముఖం చూడలేము. తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, రాజుగా తీర్పు తీర్చడానికి, న్యాయాధిపతిగా ఆయన వస్తున్నాడు. అర్థమైందా? అది ఇంపార్టెంట్ అన్నమాట. సరే, ఇప్పుడు ముఖ్యమైన పాయింట్కి వస్తున్నాం. అంటే 10 కట్టడలు వివాహం సంబంధించి చెప్పేసి ఇది మాడుతున్నావు ఏంటి అనిపిస్తుంది కదా, దానికే వస్తున్నాం. చూడండి, పాత నిబంధన కాలంలో వాగ్దాన భూమికి ఐగుప్తు నుంచి ఎంతమంది వచ్చారు? 6 లక్షల మంది అక్కడి నుంచి నడిపి తీసుకొచ్చి మధ్యలో వ్యతిరేకించిన వాళ్ళందరూ పోయారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏం చేశారు? వాగ్దాన భూమికి తీసుకురావడానికి. మరి వాగ్దాన భూమికి ఎన్ని రోజుల్లో రావాలి?
40 రోజులు చాలంట. ఎన్ని రోజులు కావాలి? వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుంచి నడిచి వస్తే 40 రోజులే కావాలంట. మరి ఎన్ని సంవత్సరములు వచ్చారు? 40 సంవత్సరములు వచ్చారు. ఎందుకు? అదే ఎందుకు అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు చెప్పిన కారణం బైబిల్లో ఏంటి? వాగ్దాన భూమిలో ఎవరున్నారో, వాగ్దాన భూమి ఉన్నాయి కదా, వాగ్దాన భూమిలో ఎవరున్నారో వాళ్ళ పాపం ఇంకా నెరవేర్పు రాలేదు. వాళ్ళను నశింప చేయాలంటే ఏంటి? వాగ్దాన భూమిలో ప్రామిస్ ల్యాండ్ ఉంది కదా, ఆ వాగ్దాన భూమిలో ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ పాపములు వాళ్ళను నాశనం చేసేంత ఇంకా పైకి రాలేదు. అందుకని మనం ఇక్కడ తిరుగుతున్నామని చెప్పారు. మరి దేవుడు అలాంటి దేవుడా? పాపాలను పెంచే దేవుడా? దాని అర్థం అది కాదు. దాని ఏమర్థం అంటే దేవుడు వాళ్ళను పాపక్షమాపణం తీసి దేవుడు తట్టి తిరగడానికి ఎక్కువ సమయం ఇస్తున్నారు ఆయన. వాళ్ళు దేవుని సమయం వరకు వాళ్ళు మార్పు లేదు వాళ్ళ దగ్గర, అందుకని నాశనం చేయాలి అనే పరిస్థితి వచ్చింది. ఇంకోటి చూడండి, ఎందుకు నాశనం చేయాలి? వాడు చేసిన తప్పులేంటి? అర్థమైందా? ఎందుకు నాశనం చేయాలి? నాశనం కూడా ఎలా చేయమంటారు తెలుసా? ఇశ్రాయేల్ జనాంగంకు వీళ్ళు ఎక్కడన్నా వెళ్తే ఈ ఇశ్రాయేల్ జనాంగంకు ఎవరు కింగ్ లాగా అంటే లీడ్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర చెప్పేది ఒక్కటి ఉండకూడదు, అక్కడ ఒక్కడు మిగలకూడదు, ఏమి తీసుకురాకూడదు అంటారు ఆయన కదా. సౌలు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అదే మొదటి రాజే కదా. ఇశ్రాయేల్ మొదటి రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేల్ మొదటి రాజు దిగింది దేనికోసం? ఆ తప్పు చేసిన దానికోసమే. దేవుడు చెప్పిన మాట చేయలా అంటే ఒక్కడు మిగలకూడదు, ఏమి తీసుకురాకూడదు, అన్నిని నాశనం చేసి నింపంటి చేసేయండి అంటారు దేవుడు. ఎందుకు? అర్థమైందా మీకు? ఎందుకు అంటే దేవుడు ఇక్కడ మోసమైన దేవుడా? అంత భయంకరమైన దేవుడా? కాదు. వాళ్ళ పాపములు విచ్చలివిడి జీవితం ఉంది కదా, అది వాళ్ళ పాపం వచ్చేసి ఉచ్చ స్థాయి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు చేసిన పాపం ఏంటి? నేను ఇప్పుడు చెప్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడి నుంచి వివాహముకు మనకి సంబంధం అవుతుంది. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు చేసిన పాపములు అంత ఘోరమైన పాపములు. ఎవరెవరు ఉన్నారు తెలుసా? అక్కడ హిట్టైట్స్ ఉన్నారు, తర్వాత అమోరైట్స్ ఉన్నారు, కననైట్స్ ఉన్నారు, పెసిసైట్స్ ఉన్నారు, హివైట్స్ ఉన్నారు, జెబుసైట్స్ ఉన్నారు. ఇంతమంది వేరే గుంపు అన్నమాట. ఇంతమంది వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ఒకటి బయలుదేవతను పూజించారు. అంటే ఇశ్రాయేల్ దేవుడు తెలుసు, వాళ్ళకి యెహోవా దేవుడు తెలుసు. వాళ్ళ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది, మోసే రాసిన పరిశుద్ధ గ్రంథం ఉంది, యెహోషువ ఆ తర్వాత పెట్టిన దాని ఉంది, ఇంకా ప్రవక్తలు రాసింది ఒకటొకటి వస్తుంది. ఆ సమయంలో నిజమైన దేవుడిని ఎరిగి ఉండి కూడా నిజమైన దేవుడు దారిని పాటించకుండా వీళ్ళు ఏం చేశారు తెలుసా? బయలుదేవతలు, అసర దేవతలు, తెలుగు ఏం చెప్తారు ఆ దేవుడిని పేరు? అసరేనా? ఈ దేవతలను పూజిస్తున్నారు. అంటే చూడండి, ఈ దేవతలు ఉన్నారు కదా, ఆడ మొగ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఈ ఇతర దేవతల్లో ఆడ మొగ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రోజుల్లో ఎక్కువ ఉండింది 2 గుంపులు. ఏ గుంపులు? ఒకటి వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకోటి ఈ ఎవరు చేపలు పట్టేవాళ్ళు, ఫిషర్మెన్, చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళు ఏ దేవుడి కోసం పూజిస్తారంటే నిజమైన దేవుని పక్కన పెట్టేశారు. వీళ్ళకి దేవుడు ఏ దేవుడిని చెప్తే వీళ్ళు పూజించారంటే ఫెర్టిలిటీ గాడ్ అంటారు. అంటే ఏ దేవుడైతే వీళ్ళకు ఎక్కువ, ఇప్పుడు ఫిషర్మెన్లకు వచ్చేసి ఎక్కువ పడాలి, అలాగే వ్యవసాయాలకు వచ్చేసి ఏమవ్వాలి? పంట బాగా పండాలి, వీళ్ళ దగ్గర ఉండే గొర్రెలు మేకలన్నీ ఎక్కువ పిల్లలు వేయాలి. అర్థమైందా మీకు? అంటే వీళ్ళకి ఇది పెరగాలి. దీనికి దేవుళ్ళు పెట్టుకుని ఆ దేవుళ్ళని వీళ్ళు పూజించారు. ఈ దేవుళ్ళలో ఒక అంశం కాదు, ప్రధాన అంశం ఏంటి అంటే బాగా అర్థం చేసుకోండి. ప్రధాన అంశం ఏంటంటే లైంగికంగా సుఖం చేసుకోవడం. అంటే ఆడ కానీ ఆడ కానీ మొగ కానీ వీళ్ళు శరీరంగా ఒకటైతే ఆ దేవుళ్ళు సంతోషిస్తారు అనేది వీళ్ళ మతం వీళ్ళకు ప్రధానంగా పెట్టిన అంశం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక మతం వచ్చేసి ప్రధానంగా సెక్స్ను వచ్చేసి ప్రధానంగా పెట్టుకుని ఇది ఎంత ఎక్కువ చేసుకుంటారో అంత ఎక్కువ చేసుకుంటే దేవుడు
మహిమపడతాడు అని ఒక అంశం పెట్టుకుంటే, దాన్ని ప్రధాన అంశంగా పెట్టుకుంటే ఆ ఊర్లో ఏమైపోవాలి? ఇది కొంచెం పెంచండి, ఎక్కువ మీకు ఎక్కువ ఫీల్ అయితే ఇటువైపు వెళ్ళిపోండి. అర్థమైందా? అలాగ ఒక మతం ఉండి ఆ రోజు ఉండే మతములు, ఆ రోజులు బోధించిన దేవుళ్ళు, ఈ అంశములు అన్నీ దీనిపైనే. అర్థమైందా మీకు? ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఎలాగుంటుంది? పిల్లలను వదిలిపెట్టలేదంట, పిల్లలతో సహా ఎవరిని వదిలిపెట్టలేదు. మీకు ఇంకోటి చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. ఆర్కియాలజిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు తవ్వి తీసుకున్న దీంట్లో ఏం చూసుకున్నారు తెలుసా? మానవులు జంతువులను కూడా వదిలిపెట్టలేదంట. ఇప్పుడు నిజమైన దేవుడికి ఎలాగుంటుంది? మానవులు ఇలాగే ఉండాలి అని చెప్పేసి నిబంధనలు ఇచ్చిన దేవునికి ఎలా ఉంటుంది? అర్థమైందా? ఎందుకు ప్రతి రాజుకు దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళు పంపించి శత్రువులు నాశనం చేయని చెప్పేటప్పుడు ఒక్కడు మిగలకూడదు, అక్కడి నుంచి ఏమి తీసుకురాకూడదు చెప్పడానికి కారణం ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు మంచివాడా గొప్పవాడా కాదా ఆలోచన చేయాలి. దేవునికి ఎందుకు ఉగ్రత వస్తుంది? దేవుడు మానవుని ఎందుకు సృష్టి చేశాడు? వాళ్ళు సరైన దారిలో పెట్టాలని నిబంధనలు ఎందుకు ఇచ్చాడు? 613 కట్టడలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు సరైన దారిలో లేదు, వాళ్ళు పెట్టాలనే దానియే కదా. మరి వీళ్ళు దేనికి రావట్లేదు. అందరు కూడా దేంట్లో ఉన్నారు? ఒకటి పాలిథీసియం, ఎక్కువ దేవుడిని పూజించారు. లేకపోతే ఏం చేశారు? ఒక్క దేవుడిని ప్రధానంగా పెట్టుకుని మిగతా దేవుడిని కూడా కాదని చెప్పలేదు. అందరినీ వాళ్ళు పూజించినట్టుగా మనం చూస్తాం. వీళ్ళు ఏం చేశారంట? వీళ్ళు జీవించిన జీవితం ఏమైందంటే, దేవుడు కంటి ముందుకు సొదొమ గొమొర మంచిదని కనిపిస్తుందంట. ఏంటి? వీళ్ళు జీవించిన జీవితం దేవుని ఎలా కనిపిస్తుందంట? సొదొమ గొమొర మంచిదని కనిపించిందంట. సొదొమ గొమొర దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. ఎలా నాశనం చేశాడు? నింపు అగ్ని పైనుంచి వచ్చింది కదా. అంటే అక్కడ పాపం అంతా పెరిగిపోయింది కాబట్టి దాన్ని నాశనం చేస్తే, 2 పట్టణములను వీళ్ళు మంచిది, ఇంకా మంచిది, మాకన్నా మంచిది అనిపించుకున్నారంట. అంత ఘోరమైన మోసమైన జీవితం వీళ్ళు జీవించి ఉన్నారు. ఎక్కడుంది చూద్దాం. ఇప్పుడు తీయండి ద్వితీయోపదేశ కాండం 20, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 16, 17, 18 3 వచనం చదవండి. డ్యూటరానమీ 20th చాప్టర్ 16, 17, 18. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 16 చదవండి. ఈ జనముల పురములు కాక మీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగని చేయవలను. అయితే మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరి గల, బాగా అర్థం చేసుకోండి, ఊపిరి గల దేవుని, ఈ దేనిని అంటే ఏదైతే బ్రీతింగ్ చేస్తుందో, బ్రీతింగ్ చేసే అన్నిటినీ అందరినీ ఇంకా బతకనీయకూడదు. వీరు అనగా హెత్తీయులు, అమిరియలు, కనానీయులు, పెరిజీయులు, హెవీయులు, యెబూసీయులను అనువారు తమ దేవతల విషయములై చేసిన సమస్త హేయ విషయముల గురించిన రీతిగా, హేయ కృత్యములకు రీతిగా మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పగుండునట్లును మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలను. ఏం చెప్పారు దేవుడు అక్కడ? చాలు. దేవుడు ఏం చెప్పారు అంటే, దేనికి శ్వాసం ఉందో, ఏదైతే బ్రీత్ చేసుకుంటుందో, మనుషులు, జంతువులు, పక్షులు అన్ని బ్రీత్ చేసేదైనా అందరిని చంపమన్నారు, నాశనం చేయమన్నారు అక్కడ. తర్వాత వాళ్ళు ముట్టుకున్న వస్తువులు దేని కూడా మీరు ముట్టుకోవద్దు. ఎందుకు? వాళ్ళు చేసిన పనులేంటి? ఎందుకు వాళ్ళందరినీ నాశనం చేయమన్నారు? ఎందుకు వాళ్ళు ముట్టుకుంటే దేని కూడా ముట్టుకోవద్దున్నారు అంటే, వాళ్ళు చేసిన పనులు ఇప్పుడు మనం ఆడాం కదా, ఈ పనులే వాళ్ళకి, ఇంకా ఏం పనులు లేవు. వాళ్ళ పనులే ఇది. ఎందుకంటే వాళ్ళ దేవుడిని వాళ్ళు మహిమపరుస్తున్నారంట. ఇలాంటి ఒక చండాలమైన పనులు చేస్తూ వాళ్ళు అలాగా చేస్తున్నారు. సో అందుకని 40 దినములు
చేరుకోవాల్సిన వాగ్దాన భూమికి 40 సంవత్సరములు అంత ఘోరంగా వాళ్ళు జీవించినా కానీ వాళ్ళకు కూడా దేవుడు సమయం ఇచ్చారు. దేనికి? మారు మనసు పొందడానికి సమయం ఇచ్చారు. దేవుని సమయం వరకు వాళ్ళు రాలేదు కాబట్టి, మారలేదు కాబట్టి దేవుడు వాళ్ళని ఇశ్రాయేల్ జనాంగంకి ఆజ్ఞాపించింది ఏంటి? మొత్తాన్ని నాశనం చేసి లేపేయండి అని చెప్పేసి నాశనం చేయమన్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి వాళ్ళ సంస్కృతి ఎలా ఉందంటే దేవుడు ఇచ్చిన మొదటి కట్టడను వాళ్ళు వ్యతిరేకించారు. అంతేనా? మొదటి కట్టడ ఏంటి? ఎవరైనా గుర్తుందా? 10 కట్టడలో మొదటి కట్టడ ఏంటి గుర్తుందా ఎవరికైనా? నిజమైన యెహోవా దేవుడు తప్ప ఇంకో దేవుని వాళ్ళు పూజించకూడదు కదా. విగ్రహాలు చేసుకుని అది కానీ ఇది కానీ చేయకూడదు, నిజమైన దేవుని మాత్రమే పూజించాలి అని చెప్తే వీళ్ళు చేసిన, ఇప్పుడు చూస్తున్నాం కదా, హెత్తీయులు, అమోరీయులు, కనానీయులు, వీళ్ళందరూ పెరిసీయులు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ ఇశ్రాయేల్ జనాంగమే, ఆ భూమిలో ఉన్న వాళ్ళే. వీళ్ళందరూ ఏం చేశారు? దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా విచ్చలవిడి జీవితం జీవిస్తే దేవుడిచ్చిన దండన ఏంటి? శిక్ష ఏంటి? మొత్తాన్ని నాశనం చేసి అక్కడ ఏమి లేకుండా చేసిరండి అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఇప్పుడు దీనికి సాదృశ్యంగా ఒక రాజు ఏం చేశాడో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 21, 2 Kings 21st చాప్టర్. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1, 2, 3 వచనములు చదవండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై 12 ఏళ్ల వాడై. చెప్పండి సార్, చెప్పండి, మొదటి చెప్పండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వయస్సు వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి ఈయన వచ్చేసి రాజు, యూదా రాజు. తన తండ్రి పేరు హెసకియా కొడుకు వచ్చిన ఈడు మనసేన. ఈ రాజు 12 సంవత్సరముల వయసులో ఏలడానికి వచ్చారు. 55 సంవత్సరములు ఏలడు. ఇప్పుడు వినండి. ఓకే, ఇప్పుడు అతడు యెహోవా దేవుడైన దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయించు వచ్చాడు. తన తండ్రి అయిన హెజకియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములు చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుంటెను. ఆమేన్. దీని అర్థం చెప్తా వినండి. మనష్షే అనేది ఒక రాజు, యూదా రాజు. ఆయన తల్లి పేరు హెప్సిబా, తండ్రి పేరు హెజకియా రాజు. హెజకియా అనే రాజు వచ్చేసి మన దేవునికి వ్యతిరేకంగా ఏదేది ఉందో దాని అన్ని పడగొట్టి నాశనం చేసిన తర్వాత కొడుకు పాలనకు వచ్చాడు మనసే పాలనకు వచ్చిన తర్వాత తండ్రి సరిచేసి దేవుని చూపుకు సరిచేసిన దానన్నీ మరి ఏం చేశాడు? ఇతర దేవతలకు సంబంధించిన దాని అన్ని మరి వీడు కట్టాడు. పాపం ఎక్కువ చేయడానికి మరి వీడు కట్టాడు. ఎవరు? బయలుదేవత, అసర దేవత కూడా ఉంది ఇక్కడ. వీళ్ళందరినీ ఇవన్నీ మరి గుడులన్నీ వాడు కట్టించి ఏం చేశాడు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా చేసింది కాకుండా వాళ్ళు ఏదైతే అలవాట్లు పెట్టుకున్నారో ఆ అలవాట్లు అన్నిటి తీసుకొచ్చాడు. అంటే ఆలోచన చేయండి, వాడు ఏం అలవాట్లు పెట్టుకున్నారు? కాసేపు ముందు చెప్పాం. వాళ్ళ పనులేంటి? ఇదే చిన్న పెద్ద ఆడ మొగ జంతువులు ఏ భేదం లేకుండా లైంగిక శరీరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? సంబంధాలు పెట్టుకున్నారు కదా. ఆ పనులను వీడు ఏం చేశాడు? మరి తీసుకొచ్చాడు. దేవుడు ఊరుకుంటాడా? ఆలోచన చేయాలి. దేవుడు ఊరుకుంటాడా? అది ఈ పనులన్నీ మరి తీసుకొస్తే. అది కాకుండా ఇంకోటి ఏం చేస్తే తెలుసా? 3వ వచనం చివరిలో నక్షత్రములకు మొక్కేయన్స్ ఉంది కదా. ఈ నక్షత్రములకు వచ్చేసి నిజమైన అర్థం ఏంటంటే అక్కడ పైన ఉంది కదా, ఆకాశంలో ఉండే డార్క్ ఫోర్సెస్ ఉంది కదా, చీకటి శక్తులు, దానికి మొక్కాడు.
ఎవరికి మొక్కాడు? ఈ బయలుదేవతలు కానీ లేకపోతే అసర దేవతలు కానీ వీళ్ళందరూ సాతాను యొక్క దూతలు, సాతాను యొక్క ప్రతినిధులు. వీళ్ళు మొక్కింది ఎవరికి? మరి నిజమైన దేవుడు ఆజ్ఞలు ఇచ్చి పాటించు అని చెప్తే నిజమైన దేవుని వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? సాతానుకు మొక్కుతున్నారు. బయలుదేవతలు కానీ అసర దేవతలు కానీ ఎవరన్నా కానీ వీళ్ళెవరు? సాతానుకి సంబంధించిన వాళ్ళను ఈ రాజు మరీ తీసుకొచ్చి మొక్కాడు. అర్థమైందా మీకు? అది మరి ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడు దేవుడు వీళ్ళని బానిసలుగా చేసి బబులోను దేశంకి పంపిస్తారా? చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారు? మన దేవుడు యెహోవా దేవుడే కదా ఏర్పరచుకున్నారు ఇశ్రాయేల్ జనాంగంను, అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చారు కదా, మరి వాళ్ళు ఎందుకు ఇటు పంపించాలంటే నువ్వు చేసిన పనులు అది. ఈ పనుల కోసం ఆ దేవుడు సృష్టి చేశాడు లేదు కదా. మీరు ఇంకోటి చెప్తే మీరు ఆశ్చర్యపడతారు, బట్ నాకు ఎలా చెప్పాలో తెలియదు. అంత అసింగమైన విషయం అన్నమాట. ఎలా చెప్పాలో నాకు తెలియదు. వీళ్ళు ఇక్కడ ఉంది కదా స్తంభములు కట్టారని చెప్పేసి, ఆ స్తంభములు ఏమనుకున్నారు మీరు? చాలా అసింగమైన విషయం అన్నమాట. ఎందుకంటే వీళ్ళు శరీరంతో సంబంధాలు పెట్టుకుని ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా వీళ్ళు పెట్టిన ఆ బొమ్మలు ఇవన్నీ కూడా దానికి సంబంధించిందే. అర్థం చేసుకోండి. అంత ఘోరంగా వాళ్ళు జీవితం జీవిస్తే ఎందుకు వీళ్ళని బానిసలుగా పంపించారు దేవుడు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఓ విషయం అర్థం అవ్వాలే. చివరి రోజుల వర్తమానంలో 2520 సంవత్సరములు యూదులను ఇశ్రాయేల్ జనాంగము శిక్ష పడింది అన్నామే. దేనికి పడింది అనుకున్నారు? నంబర్ గుర్తుందా లేదా? 2520 years గుర్తుందా లేదా? 2520 సంవత్సరములు మొత్తాన్ని వీళ్ళు శిక్ష అనుభవించాలని చెప్పాం కదా, దేవుడి నుంచి దూరం అవ్వాలని. ఈ తప్పులు చేసిన దాని వల్లనే అంత టైం పెంచుకున్నారు. లేకపోతే 360 సంవత్సరముల రూపంలోనే అన్ని కార్యక్రమాలు అయిపోవాలి. వీరు చేసిన 7 రెట్లు ఎక్కువ కావాలి కదా. అందుకని ఏమైంది? 2520 సంవత్సరం అవుతుంది. దానికి కారణం వీళ్ళు చేసిన ఈ తప్పులే. అర్థమైంది కదా? ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు, ఎందుకు సహించుకోలేరు అనేది చూస్తే మన దేవుడు వచ్చేసి బాగా అర్థం చేసుకోండి, నిజమైన దేవుడు. ఏది? మన దేవుడు ఈ దేవుళ్ళలాగా కాదు. ఈ దేవుళ్ళందరూ ఎవరు? సాతాను సంబంధులు కదా. మరి మన దేవుడే నిజమైన దేవుడు. నిన్న, ఈరోజు, రేపు నిరంతరంగా ఉండే దేవుడు కదా, ఏకరీతిగా ఉండే దేవుడు. తర్వాత అన్ని శక్తులు బలములు కలిగిన దేవుడు, ఆమ్నిపోటెంట్. తర్వాత ఆమ్నిప్రెసెంట్, అన్ని చోట్ల ఒకే సమయం ఉండే దేవుడు, అన్ని విషయములు ఎరిగిన దేవుడు, ఆమ్నిషియంట్ కదా. అలాంటి గొప్ప దేవుడు. తర్వాత చూస్తే మనం ఏమి ఇక్కడ అనుకున్నామో ఆయనకి తెలుసు. మనం ఏమి ఇక్కడ ఫీల్ అవుతామో, ఏదైతే అనుభూతి కలిగి ఉన్నామో ఆయనకు తెలుసు. తర్వాత మనకి ప్రేరేపణ దేనిపైన వస్తుంది అంటే మోటివేషన్ దేనిపైన వస్తుందని ఆయనకు తెలుసు. తర్వాత మీ గురించి మీకన్నా మనకన్నా ఆయనకి బాగా తెలుసు, ఎక్కువ తెలుసు. 1000 సంవత్సరముల ముందు ఎక్కడో ఉన్న దేవుడు 1000 సంవత్సరం అయిన తర్వాత ఇక్కడ ఉన్నాడు. అదే దేవుడు 1000 సంవత్సరం ముందు ఇక్కడ ఉండే దేవుడు. ఇంకా మన 1000 సంవత్సరం అయిన తర్వాత కూడా ఇక్కడ ఉంటాడు దేవుడు. అర్థమైందా మీకు? అంటే ఎప్పుడు అన్ని చోట్ల అన్ని సమయములో ఆయన సన్నిధి కలిగిన దేవుడు. కాలం, సమయము కానీ స్థలము కానీ దానికన్నా బయట ఉండేవాడు ఆయన. మనకు వర్తించినట్టుగా టైం కానీ స్పేస్ కానీ ఆయనకు వర్తించదు, బయట ఉండే ఆయన. తర్వాత ఆయన నీతిమంతుడు, న్యాయాధిపతి, దయగలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, పూర్తిగా కృప కలిగిన దేవుడు. అందుకని ఆ దేవుడు వీళ్ళని వదిలిపెట్టల. ఇన్ని మంచి విషయం ఉండే దేవుడు వదిలిపెడతాడా? ఇంత గొప్ప దేవుడు, మంచి దేవుడు వదల్లా. ఆయన పవిత్రుడు, ఆయన పాపం చెయ్యలేడంట. ఏంటి? పాపం చెయ్యలేడంట. యాకోబు చెప్తాడనమాట, గాడ్ ఈస్ నాట్ టెంప్టెడ్ అంటాడు. ఏమంటాడు? యాకోబు రాసి ఉంటాడు, గాడ్ ఈస్ నాట్ టెంప్టెడ్ అంటే ఒక దీన్ని చూసి ఇది మంచిగా ఉందిలే అనుకోడంట. లేకపోతే దేనైనా చూసి ఇదేమి ఇలాగుంది అని అనుకోడంట. ఎందుకు? ఆయనకు తెలుసు కాబట్టి.
తెలియదా? సృష్టి ఎవరిది? ఆయనదే. ఏదేది ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయనలో ఉండే దైవత్వం ఉంది కదా, అది ఆయననే ఆయనకి ఇచ్చుకునింది. ఏంటి? ఆయన దేవుడు అని ఉన్నాడు కదా, ఆ దైవత్వం, దైవాంశం ఉంది కదా, అది ఆయనకి ఇచ్చుకునింది. అందుకని ఆయనను ఆదియు లేనివాడు, అంతము లేనివాడు అని చెప్పడానికి అన్నీ ఆయననే. అందుకని ఆయనతో ప్రార్థన చేసేటప్పుడు ఆయన దగ్గర వాగ్దానం ఏమి ఇవ్వద్దు. ఏంటి? ఆయన దగ్గర ప్రామిస్ ఏమి చేయొద్దు. ఎలాంటి ప్రామిస్? మనం ప్రార్థన చేసేటప్పుడే ప్రభువా ఈ రోజు నుంచి అని మొదలుపెట్టి కొన్ని విషయములు చెప్తాం. అది ఒక వారం 10 రోజులు పడుతుంది, తర్వాత చేయము కదా. అప్పుడు మీరు నేను దొంగ అవుతాం. ఆయన అవుతామా అవ్వమా? మనం మారుతాం, ఆయన మారడు కదా, ఆయనకి తెలుసు. అందుకని దేవుడి దగ్గర ఏం చెప్పకూడదు, వాగ్దానములు ప్రామిస్లు ఏమీ ఇవ్వకూడదు. తర్వాత ఆయన మనను పవిత్రంగా ఉండమన్నాడు, పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడా కాదా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనను కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నారు. అప్పుడే మనం ఏమవుతామో ఆయన పోలికలో వస్తాము. అర్థమైందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న దీనికి 1 పేతురు 1:16 చదవండి. 1 పేతురు 1:16 త్వరగా చదవండి. 1 Peter 1:16. 1 పేతురు 1:16. నేను పరిశుద్ధుడైన ఉన్నాను గనుక మీరును మీరంటే ఎవరు? మననే. దేవుడు చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు? నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధుడు కాబట్టి నన్ను వెంబడించే మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నారు కదా. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఇన్ని దేశంలో ఉండే జనములు అందరూ కూడా ఎలాంటి పనులు చేస్తారని మనకు అర్థమైంది కదా, విన్నాం కదా. ఇప్పుడు వినండి, ఇక్కడ చూడండి, విన్నామా లేదా? ఓకే. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళ దేవుళ్ళు ఎలాగున్నారు? వాళ్ళు పెట్టుకున్న దేవుళ్ళు ఎలాగున్నారు? అదే కదా బోధించారు. వాళ్ళ దేవుళ్ళు బోధించింది ఏంటి? అదే కదా. ఆ దేవుళ్ళు బోధించింది ఏంటి? అదే బోధించారు. అందుకని వాళ్ళు అలా ఉన్నారు. అంతేనా? మరి మన దేవుడు ఎలాంటి వాడు? ఎలాంటి దేవుడు చూశారు కదా. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనం ఏం చేయాలి? మన దేవుడు ఎలా ఉన్నాడో, ఏ పోలికలు ఉన్నాడో అలాంటి పనులు మనం చేసుకోవాలి. అంతేనా? ఓకే. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ దేవుడు మనుషులను, దేవుడు ఏమైనాడో అది మనం అవ్వలేము. మరి దేవుడు ఎలాంటి గుణగణను కలిగి ఉన్నారో అదే కదా మనకు కూడా ఆయన నేర్పేది. అప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడో ఆ పనులే మనం చేయాలి. ఎందుకు? పాత నిబంధన గ్రంథంలో ఇంతమంది నాశనం అయితేని వాళ్ళు చేసిన పనులేంటి? వాళ్ళ దేవుళ్ళు ఏం చెప్పారో ఆ పనులే. ఆ దేవుళ్ళు ఎవరు? సాతాను సంబంధులు. అందుకని వాళ్ళు చెప్పిన పనులన్నీ నాశనకరమైన దారికి తీసుకెళ్ళింది. మరి మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. మన దేవుడు గుణగణాలు ఏంటో దాన్ని మనం పాటించేటప్పుడు, లేదు మన దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని మనం చేసేటప్పుడు మన దేవుడు పోలికలా మనం వస్తాం. అర్థమైందా? ఇప్పుడు అది ఏంటి అని చూస్తే, మీరు ఇతర అన్యుల జనములాగా, అన్యులు ఉన్నారు కదా, ఈ అన్య జనముల్లాగా మీరు ప్రవర్తించకూడదు. అంటే మీ బిహేవియర్ ఎలా ఉండాలి? దేవుడు మనం చూసి చెప్పేది, మీరు అన్యుల్లాగా ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి? నా గుణగణాలు ఏమేమి నేను కలిగి ఉన్నానో, నేను ఏమేమి చేస్తున్నానో దానే మీరు పాటించాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు అలా మీరు పాటించాలి అనేటప్పుడు ఇంతవరకు ఇప్పుడు మాట్లాడాం కదా, ఇది ఎథికల్ మోనోథీసియం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి. ఇప్పుడు మీకు అర్థమైందా? పాలిథియిజం ఎందుకు కాకూడదు, హీనోథీయిజం ఎందుకు కాకూడదు, మోనోథీయిజం ఎందుకు కావాలి అనేది ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఎథికల్ మోనోథీయిజం వివాహంలో భార్యాభర్తలు నిబంధన లోబడి బతకడానికి సంబంధం ఏంటి? అదే కదా ఇప్పుడు తెలుసుకోవాలి కదా. మనకు దేవుడిచ్చిన వర్తమానం ఏంటి? జీవిత భాగస్వామితో వివాహ నిబంధనలో మన బాధ్యతలు ఏంటి, యేసయ్యలో ఎలా కట్టబడాలి, అంతే కదా.
దీనిని ఎథికల్ మోనోథియిజం అంటే నైతిక ఏకధర్మం అంటే ఏంటి, దీనికి దానికి ఎలా ముడిపడింది అని చూస్తే ఇప్పుడు చూసుకుందాం. చూడండి, మనం ఎందుకు ఎథికల్ మోనోథియిజం కింద వస్తాము? హలో, సమాధానం చెప్పండి. ఎథికల్ మోనోథియిజం కింద మనం ఎందుకు వస్తాము? మోనో అంటే ఒకటి, థియాస్ అంటే దేవుడు, ఒక్క దేవుడు. ఏదైతే విలువలు కలిగి ఉన్నాడో ఆ దేవుడు మనకి బోధించిన ఆ నైతిక విలువలను మనం పాటిస్తాం. అంతేనా? మన యెహోవా దేవుణ్ణి, ఆ దేవుడు సంబంధించిన గుణగణంలో ఆయన మనని ఏం చేయమన్నారో ఆయన ఆజ్ఞను మనం పాటించాలి. అంతే కదా? అలా పాటించేటప్పుడు మనం వచ్చేసి ఆయన పోలికలో వస్తాము అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకున్నాం. అంటే దేవుడు ఆయన పిల్లలతో ఏం చేస్తారో అదే ఇది మనని కూడా చేయమంటున్నారు. మనం కూడా పట్టుకుని మనం కూడా చెయ్యాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఏదైతే నిజమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నామో ఆయనకు వ్యతిరేకంగా పనులు మనం చేస్తే ఆయనకు దగ్గర అవ్వలేము, ఆయన పోలికలో మనం రాలేము. ఇంతవరకు అర్థమైందా? అంటే మన ఒక్క దేవుని, నిజమైన దేవుడు, నైతిక విలువలు కలిగిన దేవుడు, అలాంటి దేవుడు మనకు నేర్పించే నైతిక విలువలను మనం కూడా పాటించాలి, గైకొనాలి. అందుకనే యోహాను సువార్త 14:15లో దేవుడు ఇలా చెప్పింటారు, యేసయ్య చెప్పింటారు. చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కైకొనుదురు. చూసారా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను మీరు నమ్ముతున్నారు అంటే మీరు ఏం చేస్తే అది మీరు నన్ను ప్రేమించినట్టు, లేకపోతే నన్ను నమ్మినట్టు. నా ఆజ్ఞలను మీరు గైకొనడం అంటే ఏంటి? ఇలా ఎవరో చెప్తారు, వినేసి వెళ్ళిపోతాము, మర్చిపోతే మరి యూట్యూబ్లో ఉంటే దాన్ని చూసుకోవడం, అది కాదు. ఆజ్ఞలను గైకొనడం అంటే ఏదైతే విన్నామో దాన్ని జీవితంలో పెట్టాలి, జీవితంలో పెట్టి పాటించాలి. ఇంకో వచనం చూడండి. ఏ వచనం చూడండి? 1 యోహాను 4:20-21 2 వచనములు. 1 యోహాను, సువార్త కాదు పత్రిక. 1 యోహాను 4:20-21. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతను అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన చూడని. 1 యోహాను 4:20లో దేవుడు ఏం చెప్తున్నారంటే, అపోస్తలుని యోహాను రాసింది, ఎవరైనాను మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని చెప్తే తన సహోదరిని ప్రేమించని వాళ్ళు, బాగా అర్థం చేస్తుంది, తన సహోదరిని కూడా ప్రేమించాలి. ఎవరైతే తన సహోదరిని ప్రేమించలేదో వాళ్ళు దేవుని నేను ప్రేమిస్తానంటే అది అబద్ధికులు అవుతారు. ఎందుకంటే మీ సహోదరుడు కంటికి కనిపిస్తున్నారు, వాళ్ళే ప్రేమించని వాళ్ళు కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తా అని చెప్తే మీరు అబద్ధికులు అవుతారు. అందుకని అలాంటి పనులు మీరు చేయొద్దు. మీరు నిజంగా మీ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, మీ దేవుణ్ణి నమ్ముతున్నారంటే మీ కంటికి కనిపించే మీ సహోదరులను ముందు ప్రేమించండి, దాని తర్వాత దేవుని రండి అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామో, దేవుణ్ణి నమ్ముతున్నామో, దేవుణ్ణి ఆరాధిస్తున్నామో వాళ్ళు ఏం చేయాలంట? కంటికి కనిపించే సహోదరులను ముందు ప్రేమించాలి. కంటికి కనిపించని దేవుడు తర్వాత అంటున్నారు, ఆయన ముందు వీళ్ళని ప్రేమించిన తర్వాత నా దగ్గర రా అని చెప్పేసి ఆయన ఇక్కడ మాట్లాడినారు. అంటే చూస్తే దేవుడు ముందు నుంచే, ఏది ఆరంభం నుంచే, పాత నిబంధనల ఆది కాండం నుంచి చూస్తున్నా, ప్రకటన గ్రంథం చివరి వైపు చూసినా దేవుడు చెప్పేది ఇదే. తర్వాత ప్రవక్తల ద్వారా, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరూ మాట్లాడింది కూడా ఇదే. ఏమాడుతున్నారు? దేవుడు ఇలా చెప్తున్నారా, మీ జీవితం అలా లేదు, మీరు జీవితాలు మార్చుకోండి చెప్తూనే ఉంటారు. మరి వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తూనే ఉంటారు. అందుకని ఈరోజు మన సంఘంలో లేదు, ఆన్లైన్ ఉండే వాళ్ళు లేవు, తర్వాత వినబోయే వాళ్ళు ఎవరినో అలాంటి పనులు, ఇంకా వ్యతిరేకమైన పనులు, దేవుని పనులు చేస్తుంటే ముందు పాపక్షమాపణ తీసుకుని దేవునికి దగ్గర అవ్వండి. ఎందుకంటే ఆరంభం నుంచి దేవుడు చెప్పేది అదే.
ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వచ్చాం. ఇంతవరకు మనం వేసుకుంది ఈ ఏదైతే మనం అంశం తీసుకున్నామో దానికి పునాది అయితే, ఇప్పుడు అసలైన దానికి వచ్చాం. ఏంటి? 10 కట్టడలు, 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ కదా. 10 కమాండ్మెంట్స్ ఏంటని చూస్తే, ఈ 10 కమాండ్మెంట్స్లో మొత్తం 10 ఉంది. ఈ 10లో మొదట్లో 4 వచ్చేసి నిలువగా ఉంటుంది, అంటే వెర్టికల్ అనమాట. ఎలా ఉంటుంది? మొదటి 4 నిలువగా ఉంటుంది. అది నాకును దేవునికి సంబంధించింది, మీకును మీ దేవునికి. వ్యక్తిగతమైన మీ దేవుని జీవితంలో మీకును మీ దేవునికి సంబంధించింది మొదటి 4. రెండవది చివరిలో 6 ఉన్నాయి కదా. ఈ 6 నాకును నా తోటి సహోదర సహోదరులు అడ్డంగా, హరిజాంటల్ అంటాం కదా, అడ్డంగా అనగానే వాళ్ళకి అడ్డంగా కాదు, నాకు అడ్డంగా అంటే ఇలా వచ్చేవాళ్ళు, సమానంగా వచ్చేవాళ్ళు. ఎందుకు సమానంగా అంటే, అందరూ మీరు అనుకోవచ్చు అపోస్తలు పెద్దవాళ్ళు కదా, బిషప్లు పెద్దవాళ్ళు కదా, పాస్టర్లు పెద్దవాళ్ళు కదా, బోధకులు పెద్దవాళ్ళు కదా. కాదు అంటుంది వాక్యం అందరినీ ఒక్క లెవెల్లో పెట్టింది. ఎందుకంటే అందరూ ఆదాము అవ్వ నుంచే వచ్చారు. అందరూ పాపం చేసి మరి దాన్ని మల్లుకుని దేవుని దగ్గర వచ్చిన వాళ్ళే అందరూ ఒక్కటే అని చెప్పేసి అందరినీ ఒక్క లెవెల్లో పెట్టేసి దేవుణ్ణి మాత్రం నిలువగా పెట్టారు. మిగతా అందరినీ మనకే సమానంగా పెట్టారనమాట. మిగతా 6 కూడా ఉంది అలా ఉంది. ఇప్పుడు ఈ 10 కట్టడలు చదువుతారా? మీరు తెలుసా? చదువుతారా? ఎక్కడుంది? ఎగ్జోడస్ 20th చాప్టర్ చదవండి. 3వ వచనం నుంచి 2వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. చదవండి తెలుగులో. 20 నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుంచి అనుకుంటా. నేను తప్ప చాలు, ఇది మొదటిది. నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు. రెండవది పైన ఆకాశం అంతే గాని కింద భూమి అంతే గాని. ఓకే, ఇక్కడ చూడండి, నేను చెప్తాను, మీరు చూడండి. నా తప్ప నిజమైన దేవుడు యెహోవా దేవుడు తప్పితే ఇంకో దేవుడు మీరు పూజించకూడదు. రెండవది వచ్చేసి విగ్రహాలు చేసుకుని నాలాగా, రెండవది కట్టడ ఆజ్ఞ, విగ్రహాలు చేసుకుని ఆ విగ్రహాలను పూజించకూడదు. మూడవది వచ్చేసి దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది అయిన ఒక వాతావరణంలో పెట్టకూడదు. అంటే ఏలియా పెట్టినట్టు. ఏలియా ఏం పెట్టారు? 50 మంది యుద్ధ సైన్యులు వస్తే, వీరులు వస్తే, ఈ 50 మందిని యుద్ధ వీరులు వస్తే వీళ్ళు ఏం చేస్తారు? నేను దేవుని సంబంధి అయితే అగ్ని పైనుంచి వచ్చి వీళ్ళందరినీ దహించును కాక అంటాడు. అలా దేవుని ఇబ్బందులే పెట్టకూడదు. 4వది వచ్చేసి విశ్రాంతి దినమును అనుసరించాలి, పాటించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా మీకు? విశ్రాంతి దినం అంటే మనకేంటి అంటే 6 రోజులు పని చేయాలి, 7వ రోజు ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి దేవుని ఆరాధించాలి, ఇంకోటి విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఈ 4 డైరెక్ట్గా దేవుడి దగ్గర నిలువగా ఉండదు. ఇంకా మిగతా 6 ఏంటంటే హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, మీ తల్లిదండ్రులను మర్యాద చేయండి. దౌ షల్ నాట్ కిల్, ఇంకా మీరు హత్యలు చేయకూడదు. తర్వాత మీరు అడల్టరీ అంటే ఏముంది? విభచారం చేయకూడదు. తర్వాత 8 దొంగిలించకూడదు. దాని తర్వాత ఫాల్స్ విట్నెస్ అంటే అబద్ధ సాక్ష్యం పలవకూడదు. 10వది వచ్చేసి నాకు ఇది కావాలని చెప్పేసి ఏదైనా అనుకుంటే దాన్ని సాధించాలని చెప్పేసి ఇతరులని పట్టుకోకూడదు. ఇవన్నీ ఇది వచ్చేసి మన సమానంగా అందరితో. ఇప్పుడు ఆలోచన చేయండి, మన సరైన రీతిలో దేవుడితో మన సంబంధం పెట్టుకోవాలంటే ఆ సంబంధం కన్నా ముందు మన ఇతరులతో, సహోదరులతో అదే రీతి అయిన సమానమైన ఒక సంబంధాలు మనం పెట్టుకోవాలి. అంటే దేవుడితో మన సంబంధాలు ఎలా కట్టుకోవాలి మనం అనుకుంటున్నామో అలాంటి సంబంధం మనం ఏం చేయాలి? ముందు సహోదర ఎవరైనా కానీ నీకు శత్రువే అవ్వచ్చు, నువ్వు వాళ్ళు చూడగానే చంపేలేని నీకు అనిపించవచ్చు, అయినా దేవుడితో నువ్వు నమ్ముతున్నావు, నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వేం చేయాలి? ముందుగా నీకు తోటి అందరూ సహోదరులే. నీ ఒక భార్య తప్పితే మిగతా అందరూ సహోదరులే. ఆ భార్య కూడా దేవుడిచ్చిన భార్య, ఆ భార్య తప్పి మిగతా అందరూ సహోదరులే.
వీళ్ళతో వీళ్ళు ప్రేమించాలి, వీళ్ళని నమ్మాలి. దేవుడి పైన ఏదైతే ప్రేమ ఉందో, నీకు ఏదైతే నమ్మకం ఉందో అది నీకు ఇట్టవైపు కూడా ఉండాలి. ఇట్టవైపు పెట్టిన తర్వాత నా దగ్గర రా. నీకు సమానంగా కంటికి కనిపించే వీళ్ళతోనే నీ వల్ల కాలేదంటే నాతో నువ్వు ఏం పెట్టుకుంటావు? దేవుడు అడిగింది అదే. అర్థమైందా? అది కానే కాదు. ఓకే, ఈ 613 కట్టడలు వీళ్ళ వల్ల అవ్వలేదని చెప్పేసి 10 కట్టడలు ఇచ్చి దీన్ని పాటించండి అన్నారు. 10 కట్టడలు కూడా పాటించలేదు. యేసయ్య కొత్త నిబంధన వచ్చి ఏం చేశారు? 2 కట్టడలు ఇచ్చారు. తీయండి మత్తయి 22, మాథ్యూ 22, మత్తయి 22 తీయండి. మత్తయి 22, 36, 37, 4 చిన్నది త్వర చదవండి. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన చూడండి, అడగగానే యేసయ్య ఆలోచన చేయలా. ఏంటి? యేసయ్య టైం తీసుకోవాలా, లేకపోతే రేపు అని చెప్పలా. అడగగానే ఏం చెప్పారు? చెప్తున్నారు, చెప్పండి. అందుకు ఆయన మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ, మీ పూర్ణ మనసుతోనూ మీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననేది అనినదియే. ఇది ముఖ్యమైనదియో మొదటి ఆజ్ఞయు అయ్యున్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిది. దేని వంటిది? మొదటి వంటిదే. అర్థమైందా? 2 ఆజ్ఞలు ఈక్వల్గా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మొదటిది ఏంటి? నన్ను తప్పితే నీ పూర్ణ మనసు, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ బలం, మీ పూర్ణ ప్రేమ అన్నితో నన్నే ప్రేమించాలి. రెండవది ఏంటి? నన్నే దేవుడిని చెప్పాలి. రెండవది ఏంటి? నువ్వు నిన్ను ఎలా ప్రేమిస్తావో అలాగే నీ పొరుగు వాడిని ప్రేమించని చెప్పేసి దేవుడు ఏం చేశారంటే 613 కట్టడలను 10గా తీసుకొచ్చి ఆ 10ని 2గా చేశారు. ఈ 2గా చేస్తే దీంట్లో చూడండి, దీంట్లో ఒకటి దేవునికి 613 కట్టడలు కూడా ఒకటి దేవునికి సంబంధించింది. ఈ 2 కట్టడలు వచ్చేస్తుంది అనమాట. ఈ 2 కట్టడలో ఈ 613 కూడా వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే, ఒకటి దేవునికి సంబంధించిన మొదటి ఆజ్ఞ రూపంలో వస్తుంది, లేకపోతే ఇతరులను ప్రేమించే వాళ్ళని సంబంధించిన ఈ ఆజ్ఞల్లో 613 కూడా దీనికి వచ్చేస్తుంది. ఈ అన్నిటిని ఆలోచన చేసి యేసయ్య 2 ఆజ్ఞలు 613 ఆజ్ఞలు పాటిస్తే ఏంటో ఈ 2 ఆజ్ఞలు పాటించండి సరిపోతాయి అన్నారు. అన్ని దీని లోపల వచ్చేస్తాయని చెప్పేసి ఈ ఆజ్ఞలను ఆయన పాటించమన్నారు. ఇప్పుడు చూడండి, ఈ 2లో ఏదైతే యేసయ్య చెప్పినారో దీంట్లోనే ఎథికల్ మోనోథియిజం పెట్టారు. ఆయన ఏం పెట్టారు? ఎథికల్ మోనోథియిజం అనేది ఈ 2 ఆజ్ఞలు పెట్టారు. ఏంటది? ఒక్క దేవుడు, నా దేవుడు, నేను ప్రేమిస్తా, నేను నమ్ముతా. నేను ఆ పని చేయాలంటే దాని ముందు ఏం చేయాలి? నా తోటి సహోదరులతో దేవుడితో నేను ఏదైతే పెట్టుకున్నానో అది నేను ఇక్కడ పెట్టుకోవాలి. అర్థమైందా? ఇది మోనోథియిజం. ఒక్క దేవుడు, ఆయన నైతిక విలువలు కలిగి ఉన్నాడు. ఏంటి అంటే ఆయన అందరినీ ఒకేలాగా చూస్తున్నాడు. అంతేనా? ఆయన సృష్టి మొత్తాన్ని ఒకలాగా చూస్తున్నారు. ఇప్పుడు మనను కూడా ఆయన ఏం చేస్తున్నారు? నీ సహోదరులు నా సృష్టే కదా, నేను ఎలా చూస్తానో అలా చూడు, అప్పుడు నీ దగ్గరే నా సంబంధం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చివరికి వచ్చాం. దీంట్లో మనం ఏంటని చూద్దాం. ఏంటంటే ఏదైతే అంశం ఈరోజు మనం మొదలు పెట్టామో అది దీంట్లో చూస్తున్నాం. స్లైడ్ మార్చు బాబు. ఏంటని చూస్తే ఈ ఎథికల్ మోనోథియిజం ఉంది కదా, అంటే నైతిక ఏకధర్మం అని చెప్పాం కదా. ఈ నైతిక ఏకధర్మం అనేది ఎథికల్ మోనోథియిజం అనేది 10 కట్టడలకు పెళ్లి గురించిన, అంటే వివాహం గురించిన 10 కట్టడలకు ఎలా ముడిపడి ఎలా సంబంధపడింది అని చూస్తే ఇక్కడ చూడండి, ఏదైతే మనం దేవుడితో నిలువగా వెర్టికల్గా ఆయనను ప్రేమించి ఆయనను ఆయనపై నమ్మి ఆయన ఏం చెప్పినా విన్ని ఆ నిబంధనకు లోబడుతున్నామో, దేవుడి నిబంధనకు లోబడుతున్నామా లేదా? లోబడుతున్నాం. దేవుడి నిబంధనకు లోబడుతున్నాం. అంటే దేవుడిని కాబట్టి మనం దేవుడి నిబంధనకు లోబడుతున్నాం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, నాతో మీకు సంబంధం బాగుండాలి అంటే ముందు మీరు సంబంధం ఎక్కడ బాగా పెట్టుకోవాలి? ఇతరులతో బాగా పెట్టుకోవాలి. ఆ ఇతరులతో వివాహం అని తీసుకుంటే జీవిత భాగస్వామితో మీ సంబంధాలు బాగా పెట్టుకోండి అంటున్నారు దేవుడు. అర్థమైందా? 10 కట్టడలు దేవుడు మోసేకు
సెనాయి పర్వతం ఇచ్చింది, దాని ఆధారం చేసుకునే మనం కూడా వివాహం సంబంధించిన 10 కట్టడలతో మనం అధ్యయనం చేయబోతున్నాము. దాంట్లో మనం మొదటి అంశం మాట్లాడుతున్నాం. మొదటి అంశం ఏంటి? జీవిత భాగస్వామితో చేసుకునే నిబంధనలు యేసయ్యతో ఎలా కట్టబడుతున్నాము, అంతే కదా. దీంట్లో చూస్తే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు, నా పైన నమ్మకం ఉందని చెప్తున్నావు. అది జరగాలి అంటే నేను నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇది చేస్తున్నాను కదా. నేను ఇది చేసి నీకు అది రావాలంటే దాని ముందు నువ్వేం చేయాలి? ఇతరులతో, సహోదరులతో నువ్వేం చేయాలి? నాకు ఏదైతే నన్ను నమ్మి ప్రేమిస్తున్నావో, నన్ను నమ్ముతున్నావో అలాంటి ప్రేమ, అలాంటి నమ్మకం నువ్వు సహోదరులతో పెట్టు. దాంట్లో మెయిన్గా నీ జీవిత భాగస్వామితో పెట్టు. అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నారో బాగా అర్థం చేసుకోండి. దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నారో మనను మన జీవిత భాగస్వామితో కూడా పంచుకోమంటున్నారు. ఏదైతే దేవుని నిబంధనలు మనం పాటించాలి అని దేవుని నమ్ముతున్నామో అదే నిబంధనలు వివాహంలో నేను పెట్టి ఉన్నాను. ఆ నిబంధనలు నీ జీవిత భాగస్వామితో నువ్వే పాటించు అంటున్నారు. అర్థమైంది? మీకు అర్థమైందా? అర్థమైంది. అందుకే ఇక్కడ ఇప్పుడు ఎథికల్ మోనోథియిజం ఎలా ముడిపడిందంటే, మనం ఒక్క దేవుని నమ్మి ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి ఆయనను ప్రేమించి ఆయనపై నమ్మకం పెట్టి విశ్వాసం పెట్టామా? ఇప్పుడు ఈ వివాహం నుంచి వచ్చేటప్పుడు ఒక్క భార్యను చేసుకుంటాం, అంతే కదా. దానికన్నా ఎక్కువ చేసుకోకూడదు, అదే కదా మాట్లాడేది. ఒక్క భార్య కన్నా ఎక్కువ దేవుడు అనుమతించలేదు. ఆ ఒక్క భార్యతో నువ్వేం చేయాలి? నీ ప్రేమను, నీ నమ్మకమును, అంటే భర్తకు భార్య, జీవిత భాగస్వామి అంటే భర్తకు భార్య, భార్యకు భర్త, ఆ జీవిత భాగస్వామితో కూడా నువ్వేం చేయాలి? నాలో ఎలా నిబంధనలు కట్టుబడినావో అలాంటి నిబంధనలనే నీకు ఆ వివాహం ఉంటుంది. ఆ నిబంధనలు ఏంటో తెలుసుకో. ఆ నిబంధనలు తెలుసుకుని ఆ నిబంధనలో నీ బాధ్యత ఏంటో దాన్ని నెరవేర్చు. నువ్వు భార్యనా, భర్తకి సంబంధించిన బాధ్యతలు నెరవేర్చు. నువ్వు భర్తనా, నీ భార్యకి సంబంధించిన బాధ్యతలు దేవుడు యేసయ్య ఏం చెప్పినారో దాన్ని నెరవేర్చు. అది ఇక్కడ మాట్లాడేది. ఇప్పుడు చూడండి, సంఘమును బాగా అర్థం చేసుకోండి. సంఘమును శిరస్సుగా ఉండే యేసయ్యను సంబంధం ఉందా లేదా? నిబంధన ఉందా లేదా? ఉంది. అంటే శిరస్సు యేసయ్య వరుడు అయితే శరీరం సంఘం వధువు అవుతుంది కదా. ఇప్పుడు వధువైన సంఘం వరుడైన శిరస్సుకు నిబంధన లోబడే కదా పనిచేస్తున్నాము. నిబంధన ఏంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైతే వచనములు ఇచ్చి ఉన్నారో అవన్నీ పాటించమని ఏం చేస్తున్నాం? ఆయన వెంబడిస్తున్నాం. మరి పెళ్లి కూడా అలాంటిదే. పెళ్లి ఏంటి? మన జీవిత భాగస్వామితో, యేసయ్యతో సంఘముగా ఎలా మన నిబంధన వేసుకున్నామో అలాగే మన జీవిత భాగస్వామితో కూడా మనం ఏం చేయాలి? నిబంధన వేసుకుని బతకాలి. ఆ నిబంధనలు ఏం చేయాలి? నెరవేర్చాలి. ఇప్పుడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:13 చదవండి. చివరి భాగం చదవండి. చాలా ముఖ్యమైన ఒక అంశం చెప్పబోతున్నా, అందరూ వినండి. 1 కొరింథీయులు 12:13 చివరి భాగం మీరు ఫుల్గా చదివండి. మనం అందరము బాగా అర్థం చేసుకోండి. మనం అందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్టిసము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారై ఉన్నాము. చూడండి ఏం చెప్తున్నారు దేవుడు. మన అందరూ కూడా సంఘంలో వధువుగా సంఘ సభ్యులు ఉన్నాం కదా. మన అందరూ కూడా ఒకే ఆత్మతో బాప్టిజం తీసుకున్నాం, అంతేనా? పరిశుద్ధాత్మ కదా. ఒక్క ఆత్మతో బాప్టిజం తీసుకున్నాం. ఆ ఒక్క ఆత్మనే మన అందరూ కూడా బాణంగా తీసుకున్నాం. అంటే మనం పంచుకుంటున్నాం అనమాట. ఇంగ్లీష్లో పంచుకుంటున్నాము అని చెప్పేసి. చూడండి, నిలువగా ఒక ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చి, అర్థం చేసుకోండి, వెర్టికల్గా ఒక ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చి హరిజాంటల్గా అడ్డంగా మన అందరి సమానంగా ఉంటే ఆ ఒక్క ఆత్మనే కదా ఇవ్వబడింది. ఒకరొకరికి ఒక ఆత్మ ఇవ్వబడిందా? హిబ్రోన్ వాళ్ళకు ఒక ఆత్మ, పెందెకొస్తు వాళ్ళకు ఒక ఆత్మ, ఆర్సీ వాళ్ళకు ఒక ఆత్మ, అలా ఏం లేదు కదా. అందరి ఒకే ఆత్మ ఇవ్వబడింది. అర్థమైందా? వెర్టికల్గా ఒక ఆత్మ వచ్చింది, అందరి ఒక ఆత్మ ఇవ్వబడింది.
తర్వాత 1 కొరింథీయులకు 6:17 చదవండి. చాలా మంచి వచనం ఇది, చదవండి. 1 కొరింథీయులు 6:17. 1 Corinthians 6:17. అట్టువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. చూడండి, దీని ఏం అర్థం అని చెప్తా. ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మయై ఉన్నాడు అంటే ప్రభుతో ఎలా కలుస్తాం మనం? హలో చెప్పాలి మీరు. చాలా ముఖ్యమైన అంశం ముగింపుకు వచ్చింది. ప్రభుతో మన ఏకాత్మ ఎప్పుడవుతాం? అందరు కట్టినే చెప్తున్నారు. ఇంకోటి చెప్పాలి మీరు, చెప్పండి. యేసు ప్రభుతో మన ఏకాత్మై ఉన్నాము అంటే మొదటిగా విశ్వాసం మూలంగానే అవుతాం. విశ్వాసం ఎక్కడి నుంచి కలిగింది మనకు? యేసయ్య మన కోసం శిలువ కార్యం చేస్తే ఆ శిలువ కార్యంలో విశ్వాసం పెడితే మనం ఏమవుతామో, మన ఆయన రక్షణ చేశాడు, ఏకాత్మ అయ్యాం. ఇప్పుడు అర్థం చేసుకోండి, శిలువ కార్యంలో విశ్వాసం పెట్టి ఏకాత్మ అవ్వాలి అంటే అక్కడ శరీరం ఒకటైంది, రక్తం సిందబడింది. అర్థమైందా మీకు? శరీరం ఒకటైంది, రక్తం సిందబడింది. శరీరం ఎలా ఒకటైందంటే యేసయ్య శరీరం అక్కడ నలగొట్టబడి రక్తం కార్చబడింది. అలాగే విశ్వాసముకు మనం వచ్చిన తర్వాత బాప్టిజం ద్వారా నీళ్ళ రూపంలో ఆ శరీరం వెళ్ళిపోయింది. ఆత్మీయంగా మనం ఏమయ్యాం? విశ్వాసంలో ఆయనతో కలిసాం. అక్కడ ఆయన చెందిన రక్తమే దీనికి సరిపోయింది. మరి ఇక్కడ జీవిత భాగస్వామి మొట్టమొదటిసారి వాళ్ళు కలిసేటప్పుడు సీరియస్గా అర్థం చేసుకోండి. జీవిత భాగస్వామి అయిన తర్వాత పురుషుడు స్త్రీ మొట్టమొదటిసారి వాళ్ళు శరీరంగానే కలుస్తారు. బాగా అర్థం చేసుకోండి. విశ్వాసమును బట్టి అక్కడ కూడా విశ్వాసం ఉంది. విశ్వాసం బట్టి రెండు శరీరములు ఒక్కటవుతాయి. అప్పుడు రక్తం సిందించబడుతుంది. బాగా అర్థం చేసుకోండి. పెళ్ళి అయిన వాళ్ళకి అర్థమవుతుంది, పెళ్ళి అవ్వని వాళ్ళు అర్థం చేసుకోండి. పెళ్ళి అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది. రెండు విషయంలో కూడా రక్తం సిందించబడింది. అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా విశ్వాసంలో యేసయ్యలో ఒక ఆత్మ అవ్వాలంటే యేసుప్రభు వారు శరీరం నలగొట్టబడింది, అలాగే రక్తం సిందబడింది. అలాగే ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు అయిన తర్వాత జీవిత భాగస్వాములు అయిన తర్వాత వాళ్ళకి శరీరం ఒకటబెట్టేప్పుడు అక్కడ శరీరం ఒకటైంది, ఏకాత్మ అయ్యారు వాళ్ళిద్దరూ, రక్తం సిందించబడుతుంది. అర్థమైందా? ఇలాగే ఇది జరుగుతుంది. దాని సాదృశ్యంగానే ఇది ఇక్కడ చెప్పబడింది. అలాగే ఇప్పుడు పరిశుద్ధ బల్ల మనం తీసుకుంటాం. ఈ పరిశుద్ధ బల్లలో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ యేసయ్య శరీరం, యేసయ్య రక్తం, అక్కడ దాన్ని మనం సాదృశ్యంగా ఏం చేస్తున్నాము? విశ్వాసంలో ఆయనతో ఏకాత్మ అయిన వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? దాంట్లో పాల్బొంబులు పొందే ఆ హక్కు మనకు దేవుడు ఇచ్చిన్నారు. అలాగే మారు మనసు పొందని వాళ్ళు, బాప్టిజం పొందని వాళ్ళకు ఆ అర్హత లేదు. ఎందుకు? అక్కడ శరీరములు ఒకటవ్వాలి, ఆ మారు మనసు జరగాలి, అలాగే ఆత్మలు ఒకటవ్వాలి, విశ్వాసంలో ఒకటవ్వాలి. శరీరములు ఒకటబెట్టేప్పుడు రక్తం సిందించబడాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అర్థమైందా మీకు? అది ఇక్కడ జరిగింది అన్నమాట. దేవుడు ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి వచ్చేసి నేను దేవుణ్ణి, యేసయ్యను సొంత రక్షకుడుగా దేవుడుగా నేను అంగీకరిస్తాను అని చెప్పిన క్షణముల పరిశుద్ధాత్ముడు కంట్రోల్ తీసుకుంటాడు. ఏది? పరిశుద్ధాత్ముడు కంట్రోల్ తీసుకుని ఏకాత్మ చేసే పని ఆ ఆత్మనే చేస్తాడనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మకి తెలుసు ఒక వ్యక్తి యేసయ్యను సొంత రక్షకుడు ప్రభు అని అంగీకరించగానే పరిశుద్ధాత్ముడు అన్ని చోట్ల ఉండే దేవుడే కదా, ఉండే దేవుడే లేదా? ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా లేదా? ఇదే చోట్ల 2000 సంవత్సరాల ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఇంకా ఇదే చోట్ల 2000 సంవత్సరం తర్వాత కూడా ఇదే చోట్ల పరిశుద్ధాత్మ ఉంటారు. ఇలాగే అన్ని చోట్ల అన్ని టైంలో కూడా ఉండే దేవుడుగా ఆయన ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. విశ్వాస జీవితం అనేది
యేసయ్యలో ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం మనకు వచ్చేసి యేసయ్య శిలువ కార్యంలో ఆయన నలగొట్టబడిన శరీరం, ఆయన చెందిన రక్తం మన విశ్వాసం పెట్టి మనకి రక్షణ వచ్చింది అని చెప్పేసి వార్త చెప్పితే మనం ఎలా నమ్మేమో, అలాగే ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కలిసి వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత ఆ వివాహ సంబంధంలో రెండు శరీరములు ఒకటయ్యి, రెండు మనసులు ఒక్క ఆత్మ అయ్యి విశ్వాసంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే యేసయ్య సంఘంతో వేసుకున్న ఆ నిబంధన రూపల ఈ పెళ్లి కూడా వస్తుంది. కాబట్టి ఈ పెళ్లి రూపలు అంటే భార్య భర్త అంటే జీవిత భాగస్వాములు ఇద్దరు కూడా వాళ్ళు ఏం చేయాలి, నిబంధన కింద వచ్చి ఆ నిబంధనలు, ఆ పురుషుడు కావాల్సింది స్త్రీ నెరవేర్చాలి, స్త్రీ కావాల్సిన విషయంలో పురుషుడు అన్ని విధానంగా అన్ని బాధ్యతలు కూడా నెరవేర్చాలి. ఎందుకంటే సంఘముగుని యేసయ్యకు ఏమి సంబంధమో అదే సంబంధం పురుషుడుగును స్త్రీకి, పెళ్ళైన పురుషుడుగును స్త్రీకిని అదే సంబంధం ఉంది. అందుకని ఇక్కడ మన 10 ఆజ్ఞలు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, దేవుడు మా సినాయి పర్వతంలో మోసేకి ఇచ్చిన 10 ఆజ్ఞలను మన ఆధారం చేసుకుని ఈరోజు పెళ్లి వివాహం సంబంధించిన దీంట్లో కూడా మన 10 ఆజ్ఞల గురించి వాక్యం ఏం చెప్తుంది అని మనం ధ్యాన భాగం వచ్చాము. ఇది మనకి ఏదైతే ధ్యానం చేయబోతున్నామో ఇది జీవిత భాగస్వాములుగా ఉండే ఇద్దరికి ఇది నిబంధనలతో కూడిన ఇది వర్తిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చూస్తే మనం ఏదైతే ఈ 10 కట్టడలు వివాహం గురించి మాట్లాడుకుంటున్నామో దీంట్లో 9 కట్టడలు నేను పాటిస్తున్నాను, ఒక్క కట్టడ నేను పాటించలేదు అనేటప్పుడు ఆ ఒక్క కట్టడ మనకి వీక్ అవుతుంది. ఆ పునాది అక్కడ వీక్ అయితే మొత్తం బిల్డింగ్ మనకి వీక్ అవుతుంది. ఇప్పుడు 10 కట్టడలు మనం పాటించాలి. 10 కట్టడల 8 ఉంది, 80% పాటించాం కదా అని వదిలేస్తామా? ఛాన్సే లేవు. 10 కూడా పాటించాలి. 10 పాటిస్తేనే అక్కడ యేసయ్యలో మన స్థిరమైన ఒక జీవిత భాగస్వామిలాగా కట్టబడతాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.